వాక్యంలోకి వెళ్దాం. మహోన్నత దగ్గర తండ్రి, ప్రేమస్వరూపిణి సుప్రభ, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మమ్మల్ని ఉదక స్నానం చేయించమని, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, మేము ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ సాతానికి అవకాశం ఇస్తున్నామో మాకు తెలియదు, మీకు మాత్రమే తెలుసు. కాబట్టి మేము మీ పిల్లలం, మీ దాసులం, మీ శిష్యులం. ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరుంటే మాకు ఆదరణ, మీరుంటే మాకు సంతోషం, మీరు వస్తే మాకు విడుదల తండ్రి. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభు. ఎక్కడ వాక్యం వెల్లడవద్దు అక్కడ వెలుగు పుట్టిద్దని, మా చీకటిని పారద్రోలడానికి మా మంచి చేసే మా మధ్యలోకి రమ్మని, త్రియేక దేవాది సంభూతుడా, నన్ను సిలువ చాటున, ఈ నీచుణ్ణి చెడిపోయినోడిని సిలువ చాటున 100% మరుగు చేసి మీరే మీ ప్రజలతో నాతో మాట్లాడమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుని అడుక్కుంటూ, వేడుకుంటూ, బ్రతిమలాడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అది మెయిన్ సమయంలోకి వచ్చేసాం. 100 కోట్ల సందేశం ప్రార్థనాపూర్వకంగా కొన్ని రోజుల నుంచి సిద్ధపడి తీసుకొచ్చిన సందేశం. ఏదో పెన్ను ఉంది కదా, పేపర్ ఉందని కాదు, బైబిల్ పట్టుకుని చెప్తున్న దైవజనుడిగా ప్రార్థనాపూర్వకంగా మీ అందరి కోసం దేవుడు ప్రభా పాదాలు పట్టుకొని, ప్రభా మీటింగ్ డేట్ ఇచ్చింది మీరే, వాక్యం కూడా మీరే ఇవ్వండి అని వేడుకొని బ్రతిమలాడుకొని దేవుడి చేత సిద్ధపరిచిన వాక్య సందేశం మీ దగ్గర తీసుకురావడం జరిగింది. ఎంత శ్రద్ధగా వింటారో అంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని తాగుతారు వాక్యం ద్వారా. వాక్యం వింటూ ఉండగానే మీ పొరలు రాలిపోతాయి యేసయ్య నామములో. వాక్యం వింటూ ఉండగానే మీ డౌట్లు, అపోహలన్నీ పోతాయి యేసయ్య నామములో. వాక్యం వింటూ ఉండగానే నూతన ఉజ్జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. వాక్యం వింటూ ఉండగానే మీకు స్వస్థ విడుదల దేవుడు ఇవ్వబోతున్నారు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. పాత నిబంధన కాలంలో దేవుడు రాజులను, ప్రవక్తలను, యాజకులను అభిషేకించేవాళ్ళు. కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి అదే దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అభిషేకిస్తున్నారు. పాత నిబంధన కాలానికి వచ్చేటప్పటికి 3 రకాల వాళ్ళని అభిషేకించినట్లు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 5 రకాల గ్రూపుల్ని దేవుడు అభిషేకించి తన రాజ్యం కోసం వాడుకుంటున్నారని తెలుస్తుంది. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు వచ్చి కార్యాలు చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కానీ కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి శాశ్వతంగా మనలో ఉండిపోయారు. ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద పెద్ద భక్తులు, దేవునికి ఇష్టలైన వ్యక్తుల దగ్గరికి, అబ్రహాం దగ్గరికి మనం చదివినట్లయితే అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడి మాటలు చాలించిన తర్వాత దేవుడు పరలోకానికి వెళ్ళిపోయారు, అబ్రహాం తన ఇంటికి వెళ్ళిపోయారు అని ఉంటుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అలా వెళ్ళిపోవటాలు ఏముండవు. అపోస్తల కార్యంలో మనం చూస్తాం, పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి శాశ్వతంగా రాకడ వరకు మనల్ని సిద్ధపరచడానికి, మనలో ఉండటానికి, మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. మన బంగారు తండ్రికి చప్పట్లు కొట్టి. ప్రియ దేవుని పిల్లారా, లోకస్తులు డబ్బును బట్టి, బంగారాన్ని బట్టి అతిశయిస్తారు. మనమైతే కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుని యందు అతిశయించాలి. అది మాటలతో కాదు, క్రియలతో చూపించాలి. ఆ అతిశయం ముందు నీకు ఎన్ని కోట్లు ఉన్నా అది బలాదురుగా చూపించాలి దేవుడికి. ఆ దేవుడే నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి, నా బిడ్డ నన్ను మాత్రమే అతిశయంగా పెట్టుకుందని. పెదవులతో పలికే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. అది క్రియల్లో చేసి చూపించే వాళ్ళంటే ఇష్టం. పాత నిబంధనలో దేవుడు చాలా తక్కువ మందితో మాట్లాడేవాళ్ళు. కొత్త నిబంధనలో దేవుడు ఎక్కువ మందితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. పాత నిబంధనలో చాలా తక్కువ మంది వాళ్ళకే, చాలా తక్కువ మందికే దేవుని చిత్తం తెలుస్తూ ఉండేది. రాజులకు కూడా తెలిసేది కాదు. అందుకని అభిషేకం ఉన్న రాజులు కూడా ప్రవక్తల దగ్గరికి వెళ్ళి దేవుడి చిత్తాన్ని కనుక్కునేవాళ్ళు. మీకు తెలుసు అనుకుంటున్నాను. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు అందరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? పాత నిబంధనకి కొత్త నిబంధనకి
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన సందేశం మీకోసం నేను వేడుకుంటున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను. మీరు వాక్యం శ్రద్ధగా వినమని మిమ్మల్ని మోకాలేసి మరీ వేడుకుంటున్నాను. దయచేసి ఈ గంటన్నర వాక్యం శ్రద్ధగా వింటే మీ జీవితాలు మారకపోతే నన్ను అడగండి. మోకాలేసి మరి. కాబట్టి తగ్గింపులో నేనేం చేశాను, పిహెచ్డి చేశారు. మీరేం చేస్తున్నారు, ఎల్కేజీ ఫెయిల్ అయ్యారు కదా. మొదలైన తర్వాత తెలుస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17-18 వచనాలు. అంత్యదినముల యందు నేను మనుషులు కొందరి మీద అనుందా, గట్టిగా చెప్పాలి, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. గనుక వారు ప్రవచించెదరు. ఇప్పుడు చూడండి, దేవుడు పాత నిబంధన భక్తుల కంటే క్రొత్త నిబంధన భక్తులైన మనకి దగ్గరగా ఉండాలని, మనతో ఉండాలని, మనకి కలలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుడు మనతో స్వరంతో కానీ, దర్శనంతో కానీ, కళ ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ ఇంకా అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటారు వ్యక్తిగతంగా. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనతో, సజీవుడైన దేవుడు యేసు ప్రభువారు మనతో స్వరం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, వాక్యం చదివేటప్పుడు బైబిల్లో వాక్యం ద్వారా కానీ ఇంకా అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అదే రీతిగా ఈ రీతుల్లో ఏదో ఒక రీతి ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో సేవకులతోనే కాదు, విశ్వాసులతో కూడా దేవుడు స్వరంతో, కళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సేవకుడు, విశ్వాసాన్ని కాకుండా అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, అందరూ ప్రవచిస్తారు, కలలు కంటారు, దర్శనాలు చూస్తారని దేవుడు స్పష్టంగా కొత్త నిబంధనలో యేసు ప్రభువారు రక్తం కార్చి ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత అపోస్తుల కార్యంలో రాయించి పెట్టారు. ఇది మనం గమనించాలి. ప్రియ దేవుని పిల్లారా, గత 20 సంవత్సరాలుగా నేను క్రిస్టియానిటీలో ఉన్నా. భయభక్తి క్రిస్టియన్ కాదు, హిందూ కుటుంబంలోంచి మేము రక్షించబడ్డాం. దేవునికి మహిమ. కన్వర్టెడ్ క్రిస్టియను. 20 సంవత్సరాలుగా నేను క్రిస్టియానిటీలో ఉన్నా. 12 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా. గత 8 సంవత్సరాలుగా సేవకుడిగా ఉన్నా. ఈ 8 సంవత్సరాల సేవా జీవితంలో అనేక మంది విశ్వాసులు, మా వాళ్ళు, బయట వాళ్ళు, అనేక రకాల వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య దేవుడు నాకు దర్శనం చూపించారు, దేవుడు నాకు కళ చూపించారు, అవి నెరవేరినాయి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది నా దగ్గర. నేను చాలా బహుగా ఆనందించాను, సంతోషించాను. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యందు భయభక్తులు గలవారికి, పిన్నలనేమి పెద్దలనేమి అందరి దగ్గర ఉండటానికి, అందరిని ఆశీర్వదించడానికి, అందరితో మాట్లాడటానికి ఆయన ఇష్టంగా ఉన్నారు. ఈ లోకంలో తల్లిదండ్రులే పిల్లలు 10 మంది అయితే 10 మందిని ప్రేమించడానికి, 10 మందితో మాట్లాడటానికి, 10 మందిని గొప్పవాళ్ళుగా చేయడానికి ఇష్టపడితే పరలోకపు తండ్రికి స్వార్థం ఉండదు, కల్మషం లేని ప్రేమ. ఖచ్చితంగా ఆయన అందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న మీలో ఎంతమందితో దేవుడు స్వరంతో కానీ, కంగారు పడద్దు, స్వరంతో కానీ, దర్శనంతో కానీ, కళతో కానీ, బైబిల్ చదివేటప్పుడు వాక్యం ద్వారా కానీ, ఈ 4 ద్వారా ఒక్క ద్వారా అయినా మాట్లాడితే అనుభవం ఎవరికైనా ఉందా? ఈరోజు మన ముఖ్య సందేశం, దేవుడు నీతో మాట్లాడుతున్నారా వ్యక్తిగతంగా? అసలు దేవుడు ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఏ ఏ విషయాలు మాట్లాడతారు అన్నది ఈరోజు వాక్యపు వెలుగులో చూద్దాం. ఈరోజు దేవుడు ఒక వ్యక్తితో
దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తితో, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తితో అసలు ఏం మాట్లాడతారు? దేవుడు మాట్లాడే విషయాలు ఏముంటాయి? ఏ మాట్లాడతారు? ఎలాంటి విషయాలు మాట్లాడతారు? వాటికి సంబంధించిన మొత్తం వివరణ వాక్యం ద్వారా చూద్దాం. ఎంతమంది పరీక్షించుకుందాం అనుకుంటున్నారు? ఈరోజు నేర్చుకుందాం అనుకుంటున్నారు? చేతులెత్తండి. ఒక వ్యక్తిని చూపిస్తా బైబిల్లో. ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తిని చూస్తూ మన జీవితాన్ని పోల్చుకుంటూ మనం సరి చేసుకుందాం యేసయ్య నామములో. ఒక వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4-5 వచనాలు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడు అని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చాలు చూడండి. సౌలు అనే ఒక వ్యక్తి దమస్కులోకి వెళ్తూ ఉండగా దేవుడు స్వరం వినబడింది. సౌలా సౌలా, ఎలా నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అనే స్వరాన్ని ఒక వ్యక్తి విన్నాడు. ఇతడు క్రిస్టియన్ కాదు, ఇతడు ఒక యూదుడు. క్రైస్తవ్యాన్ని నమ్మడు, క్రీస్తు అంటే పడదు, క్రైస్తవులంటే చిరాకు. ఈ వ్యక్తితో దేవుడు ఫస్ట్ టైం, సౌలా సౌలా, ఎలా నువ్వు నన్ను హింసిస్తున్నావు? 1వ వచనం చూద్దాం అదే అధ్యాయంలో. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చాలు. హింసించడంలో సౌలుకి మించినోడు లేడు ఆ కాలంలో. ఇది చూసిన దేవుడు, యేసుప్రభు వారు సౌలుతో మాట్లాడుతున్నారు. సౌలా, ఎలా నన్ను హింసిస్తున్నావు? దేవుడు సౌలుతో మాట్లాడిన మొట్టమొదటి మాట, నువ్వు అపోస్తులు అవుతావు, నువ్వు దేశానికి సేవకుడు అవుతావు, నువ్వు ప్రపంచాన్ని తలకిందులు చేస్తావని దేవుడు మాట్లాడలా. ఫస్ట్ మాట్లాడిన మాట, ఎలా నన్ను హింసిస్తున్నావు? ప్రియ దేవుని పిల్లారా, ప్రపంచం చాలా దారుణంగా ఉంది. నేటి క్రైస్తవ్యం చాలా దారుణమైన పొజిషన్లోకి దిగజారిపోయింది. నేటి క్రైస్తవ్యం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక వ్యక్తితో, పరిశుద్ధ దేవుడు, నీతిగల దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే ఫస్ట్, నేను నీకు బిల్డింగ్ కొని పెడతాను, నేను నీకు 7 వారాలు నగలు చేయిస్తాను, పనికి మాలిన మాటలు నా దేవుడు మాట్లాడు. ఫస్ట్ సౌలు యొక్క అంతరంగాన్ని గురించి, చెడిపోయిన తన అంతరంగపు స్వభావాన్ని ఎత్తి చూపిస్తూ, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఈరోజు ప్రపంచం, దేవుడు మాట్లాడుతున్నారు అంటే పరిగెత్తే ప్రపంచం. దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నారు అనేది ఒకవేళ ఫేమ్ అయితే వెళ్ళిపోతారంతే. అమ్మో, దేవుడు మాట్లాడుతున్నారంట, దేవుడిని అడిగి తెలుసుకుందాం, నా భవిష్యత్తు తెలుసుకుందాం, నా ఫ్యూచర్ తెలుసుకుందాం, ఏ పెళ్ళి చేసుకో, ఏ మొగుడు వస్తాడు, ఏ పిల్లం వస్తాయి, ఈ దరిద్రమైన వాటి గురించి దేవుడు ఫస్ట్ మాట్లాడరు అని చెప్పను, కానీ ఫస్ట్ మాట్లాడరు. ఫస్ట్ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడితే, అది నిజమైన దేవుడు మాట్లాడితే అంతరంగం, చెడిపోయిన అంతరంగం గురించే మాట్లాడతారు తప్ప నిన్ను గొప్ప ప్రవక్తిని చేస్తా, నిన్ను పెద్ద లడ్డూ షాప్ ఇస్తా నీకు అని మాట్లాడరు. దేవుడికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దేవుడు ఆయన మహాదేవుడు, పరిశుద్ధ దేవుడు, నీతిగల దేవుడు. కాబట్టి మానవుల్ని చూసినట్లు దేవుణ్ణి మీరు చూడొద్దు దయచేసి, నష్టపోతారు ప్రియ దేవుని పిల్లారా. ఆయన మహాపరిశుద్ధుడు కాబట్టి నీకు సౌలుతో ఏం మాట్లాడుతున్నారు? సౌలు ఏ విషయాల్లో జారిపోయాడో, ఏ విషయాల్లో భయంకరంగా ఉన్నాడో, ఏ పాపాలు ఒప్పుకుంటే సౌలుకి మారు మనస్సు వస్తుందో ఆ విషయాన్నే దేవుడు మాట్లాడుతున్నారు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినా, నా ద్వారా మాట్లాడినా, ఎవరి ద్వారా ప్రవచనం చెప్పించినా ఫస్ట్ ఏం మాట్లాడతారో తెలుసా? నీ చెడిపోయిన అంతరంగం గురించి మాట్లాడతారు. నువ్వు చెడుగా చేసిన తప్పుడు పనుల గురించి మాట్లాడతారు. ఎందుకు అలా చేశావు? ఎందుకు నన్ను, నా నామాన్ని దూషణ పాలు చేసావు? ఎందుకు నీ భార్యని కొడుతున్నావు? ఎందుకు నీ పిల్లల్ని రోడ్డు మీద వదిలేసావు? ఎందుకు నువ్వు అన్యాయస్తురాలుగా మారిపోయి అలా మాట్లాడతారే తప్ప నీకు ప్రాఫెసీ అనగానే పిచ్చి. ఏది పడితే అది దేవుడు మాట్లాడరు. దయచేసి 2 తిమోతి 2:13 చూద్దాం.
మనము నమ్మదగని వారమైనను ఆ, ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆ. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేరు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేరు. ఆయన దేవుడికంటూ ఒక స్వభావం ఉంది, దేవుడికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, దేవునికంటూ ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ని ఆయన మెయింటైన్ చేసుకుంటారు. ఆయన మహాపరిశుద్ధుడు, ఏది పడితే అది మాట్లాడరు దేవుడు. కాబట్టి ఈరోజు భ్రమలో ఉన్నారు ప్రపంచం అంతా. ప్రియ దేవుని పిల్లారా, మరి దేవుడు నాతో మాట్లాడుతున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు డ్రమ్ము కొట్టే నువ్వు ఎప్పుడైనా నీ చెడిపోయిన స్వభావాల గురించి దేవుడు మాట్లాడారా? నీ అంతరంగం గురించి స్వరంతో మాట్లాడారా? నీ పనికి మాలిన బ్రతుకు గురించి, చీడ పురుగు లాంటి 10 మందిని చెడగొట్టే నీ దరిద్రమైన స్వభావం గురించి దేవుడు ఎప్పుడైనా మాట్లాడారా? అమ్మా, ఇది కరెక్టేనా? ఇలా చేయొచ్చా? నువ్వు నా బిడ్డవు కదా అని ఎప్పుడైనా నిన్ను గద్దించడం కానీ, కళ ద్వారా కానీ, దర్శనం కానీ, స్వరం ద్వారా కానీ బైబిల్ చదివేటప్పుడు మాట్లాడారా? అబ్బే, ఇలాంటి ఎందుకు మాట్లాడతారు? ఇలాంటి ఎందుకు మాట్లాడతారు మీతో? వైజాగ్లో నేను సేవకి వెళ్ళినప్పుడు ఒక సహోదరు నా దగ్గరికి వచ్చింది. చెప్పండి అమ్మా అన్న. పాస్టర్ గారు నాకు దేవుడు నాతో మాట్లాడుతూ, వెరీ గుడ్, సూపర్, దేవుడు నాకు విజన్ ఇస్తారు. ఓ, యు ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఐ ఆమ్ తెలుగు మీడియం. చెప్పండి, ఏ దర్శనం ఇస్తారు మీకు? అదేంటోనండి, దేవుడికి నేనంటే చాలా ఇష్టం. ఇలా ఏ మనిషి వచ్చిన స్క్రీన్ మీద వాళ్ళ గురించి మొత్తం చూపిస్తూ ఉంటారు. ఒకసారి కాళ్ళు ఇస్తారా? దండం పెట్టుకుంటాను, తర్వాత ఇస్తాను, ముందు నన్ను చెప్పనివ్వండి అంది. ఎవరినైనా అలా చూపిస్తే ఇలా స్కాన్ ఇలా నాకు చూపించేస్తారు. వీళ్ళెవరు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మొత్తం సూపర్, ఎక్సలెంట్, అబ్బా సూపర్ అమ్మా. ఆదివారం చర్చికి వెళ్తున్నావా? లేదండి. ఏమ్మా, నాకు నచ్చిన సేవకులు ఈ వైజాగ్ పట్టణంలో లేరు బ్రదర్. ఒక్కడు కూడా లేడా? నాకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దేవుడితో డైరెక్ట్గా నేను కాంటాక్ట్ పెట్టుకున్నాను. మేము మాత్రం దేవుడితో పెట్టుకున్నావా? దేవుడు మాట్లాడుతున్నారంట, స్కానర్లో మొత్తం చూపిస్తున్నారంట. ఈవిడ గారు అంతరంగాన్ని చూపించరు. పనికి మాలిందాని ఆదివారం చర్చికి వెళ్ళవే అని చెప్పట్లేదు, కానీ ఎదుటోడు కనబడంగానే అలా ఏదో సినిమా చూసి వచ్చి ఉంటుంది ఆ రోజు. నా కర్మగాలి స్కానర్ మీద అంటే ఇలా మొత్తం, ఇతడు పాపి, ఇతడు నా దృష్టికి చెడుగా ఉన్నాడు. అవునా ప్రభువా? అవునా? రాయమంటారా డైరీలో? రాసేస్తాను వీడి గురించి. ఏం జరుగుతుందండి? ఏంటండి అసలు? అంటే ఇప్పుడు ఈవిడికి చెప్పరా దేవుడు? వేరే వాళ్ళ గురించి చెప్పే దేవుడు వీళ్ళతో మాట్లాడరా? ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ్యం? చూడండి, ఫస్ట్ది 5 పాయింట్లు, 5 సార్లు, చాలాసార్లు దేవుడు మాట్లాడారు బైబిల్లో. అపోస్తల కార్యం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక వరకు చూస్తే యేసు ప్రభు వారు పౌలుతో అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు కనబడుద్ది. కానీ నేను 5 చూపిస్తా. 5 సందర్భాల్లో దేవుడు ఏం మాట్లాడారో చూపించి ముగిస్తాను. అయితే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు నేను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు చాలు తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడండి, మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినాలి. సౌలు స్వరం విన్నాడు, కళ్ళు కనబడట్లేదు, వెళ్ళాడు, 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల అననీయ అనే శిష్యుని దేవుడు, అననీయ చిత్తం ప్రభువా, సౌలు దగ్గరికి వెళ్ళు, చంపేస్తాడు ఏమోనయ్యా, మీకు ఆడు గురించి తెలుసా? ఈయన చూడండి, ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎవరెవరికి? మనిషి దేవుడికి. మీకు తెలియదయ్యా బాబు, ఈ మధ్య ఆ రోడ్డుకి వెళ్ళారో లేదో మీరు, ఆ ఏరియాలో ఈ మధ్య వెళ్తలేదో మీరు, దేవుడు కదా, అన్ని ఏరియాలు చూసుకోలేక కష్టం అవుద్దేమో మీకు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. మొత్తం ఆయన పక్కన పెట్టేసి, కొంచెం వెళ్ళా బాబు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, దర్శనం వచ్చింది. మొత్తం మీద అననీయ వెళ్ళాడు. 2 సమూయేలు 11:27 చూద్దాం రిలేటెడ్గా. 2 సమూయేలు 11:27. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా, చెడ్డ కార్యంగా, అసహ్యంగా ఉంది. వెంటనే నాతాను 1వ వచనం 12:1. కావున యెహోవా, ఇది అందరూ చెప్పండి దయచేసి, కావున యెహోవా నాతానును
దావీదు నొద్దకు పంపెను. ఎప్పుడైతే దావీదు పడిపోయాడో, దిగజారిపోయాడో, ఆత్మీయంగా పాపం చేసి భ్రష్టుడైపోయాడో, దేవుడే కలగజేసుకొని నాతానుని దావీదు నొద్దకి, పడిపోయిన దావీదు నొద్దకి పంపిస్తే 7వ వచనం చూడండి, 12:7. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే. ఒరే, నువ్వేరా ఆ మనిషివి, దావీదా యాషలేస్తున్నావా? అయ్యయ్యో, తెలిసిపోయిందా? మొత్తం చెప్పేశారు దేవుడు. అమ్మ, నేనే, అది నేనే. దేవుడు దావీదుని ప్రేమించి దావీదుని రక్షించడానికి నాతానును దావీదు యొద్దకు పంపించాను. అలాగే దేవుడు నిన్ను కూడా ప్రేమించి రక్షించాలని ఎవరో ఒకరి ద్వారా నిన్ను గద్దిస్తారు, సరిచేస్తారు, బాగు చేస్తారు. నీకు సరిచేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. నీకు ఎవరిష్టం? లేడీస్లో ఎవరొకరు లేకండి. రకరశిత్తరబలక నీకు దేవుడు బయలుపరుస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు ఇల్లు కడతావు, పాక మీద కూర్చో. నెక్స్ట్ లేకండి. ఎస్ దేవుడు శిస్సబరశంద్రబలహ, దేవుడు నీ మొగుడిని నీ చేతిలో పెట్టేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవచ్చు. ఈరోజు నుంచి దేవుడు నేను చెప్తున్నారు, కూర్చో. జెంట్స్ కూడా లేకండి. నీకు ఎటువంటి వాళ్ళు అంటే ఇష్టం చెప్తాను. జెంట్స్ కూడా, ఓ బాబాయ్ లేకండి, పరువు తీసేస్తాను, కొంప తీసి ఎవరు లేకంటారు బాబు. ఎస్ నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు దున్నపోతులాగా లావుగా మారిపోతున్నావు. నీకు దేవుడు శక్తిని, ఆనాడు ఆత్మను పంపించి దావీదుకి శక్తిని ఇచ్చిన దేవుడు నీకు కూడా శక్తిని ఇవ్వబోతున్నావు. నువ్వు కాండల కాంతారావు అవ్వబోతున్నావు. దేవుడు నాకు చూపిస్తున్నారు. నెక్స్ట్ బాప్స్. ఎస్, దేవుడు నీకు కళ్ళజోడు తీపిచ్చేస్తున్నారు త్వరలోనే. నీకు దీనికంటే మంచి భూతత్వం ఇవ్వబోతున్నా, నాకు దర్శనంలో స్పష్టంగా చూపిస్తున్నారు. ఈయన కూడా లేచాడా? ఒకసారి కూర్చొని ఆయన, ఈ రోజు నుంచి మీ అమ్మా నాన్న మాట నువ్వు కాదు, నీ మాటే మీ అమ్మా నాన్న వినేలాగా నా దేవుడు చేయబోతున్నారు. గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా నీకు, ఈ రోజు నుంచి మీ అమ్మా నాన్న నీ కంట్రోల్, యువర్ కంట్రోల్ ఇన్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ప్లీజ్ టేక్ రౌట్ డౌన్, సిట్ డౌన్. ఇయే కదా, ఈ ప్రవచనాల కోసమే చచ్చిపోతున్నారు. ఎంతమంది నా దగ్గరికి వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నా దగ్గరికి వచ్చి బాధపడిన వాళ్ళు ఉన్నారు. అన్నయ్య, నేను నమ్మాను అన్నయ్య, ఒక సేవకుడిని, నెక్స్ట్ ఇయర్ కల్లా గర్భఫలం ఇస్తారని చెప్తే 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టట్లేదు అన్నయ్య. దేవుడి మీద ఆ విశ్వాసం వచ్చేస్తుంది అన్నయ్య. ఎంత డేంజరో తెలుసా ప్రవచనాలు. ఒక నిజ సేవకుడు ద్వారా ఒక పట్టణం ఎంత బాగా రక్షించబడిద్దో, ఒక అబద్ధ సేవకుడు ద్వారా, అబద్ధ ప్రవక్త ద్వారా దేశం అంతా కొట్టుకుపోద్దండి. చాలా దారుణమైన రోజుల్లో మనం ఉన్నాం, చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు నీ గురించి ఎవరితో మాట్లాడతారు? భక్తులతో మాట్లాడతారు. నాతాను పంపించారు. నాతాను ఒక పెద్ద ప్రవక్త. పేతురుని పంపించారు కొర్నేలు దగ్గరికి. పేతురు పెద్ద శిష్యుడు అండి. నీ గురించి ఎవరితో మాట్లాడతారు? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేస్తారా దేవుడు? భక్తులతో మాట్లాడతారు, గొప్ప వ్యక్తులతో, దేవుడితో సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడి నేను గద్దించి సరిచేసి బాగు చేస్తారు. కానీ ఈరోజు నువ్వు కరెక్ట్గా ఎవరిని నిలబెడతావు తెలుసా? కరెక్ట్గా నేను చెప్తాను, మీకు చచ్చిపోతారు ఇప్పుడు నవ్వలేక. నీ దరిద్రమైన కాళ్ళు ఎలాంటిదో తెలుసా? బెంజి కారులో దిగంగానే ఫస్ట్ అడిగే పేడ మీద వేస్తావు నువ్వు. దిగిందేమో బెంజు, ₹1,00,000 కారులో వేసి ఫస్ట్ ఇలా దిగంగానే కసక్ పేడ మీద వేసేస్తావు. నువ్వు పరిచయం చేసేటప్పుడు నీ కర్మగాలి ఫస్ట్ కానికే ఒక దరిద్రపు కొట్టి దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి అడుగుతావు, కానుకుంటే ఇస్తావా అక్క? పనికి మాలేదారా, అసలు క్రైస్తవులంటే నాకు జరాకు. మంచిగా నువ్వు ఏరుకుంటావు. మంచోళ్ళని ఎలాంటి ఏరుకుంటావు అంటే, అసలు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ దా చూపిస్తుంది. ఇతని పేరు నిరంజన్, యవనస్తుడు, పెళ్లి కాలేదు ఇంకా. మీదే ఊరు? నరసరావుపేట. మినిస్ట్రీకి వచ్చి ఎంతకాలం అయింది? ప్రేమాస్వరూప్ 3 years అయింది. ఇప్పుడు మినిస్ట్రీకి రాకముందు ఏం జరిగింది నీ లైఫ్లో? అటు తిరుగు. మినిస్ట్రీకి రాకముందు నేను అన్నిలోంచి రక్షింపబడ్డానండి. అయితే ఒక అతను చర్చికి వెళ్తే ఒక అతను పరిచయం అయ్యారు నాకు. అతను ప్రాఫిట్ అని చెప్పాడు నాకు. అతను ఒక ఆయన పరిచయం అయ్యారు. అతను తాను ప్రవక్తగా పరిచయం చేసుకున్నారు తమ్ముడికి. ప్రవక్త అయిన తర్వాత ఒక నెల ట్రైనింగ్ వేరే చర్చిలో ట్రైనింగ్ తీసుకోమని చెప్పారు. తీసుకున్నాను. అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్లోనే ఉంటారు.
హైదరాబాద్లో నాతో కలిసి సేవ చేద్దు కానీ నా దగ్గరే ఉండని చెప్పారు. నేను చెప్తాను. ఒక సేవకుడు పరిచయం అయ్యారు తమ్ముడికి. ఆ సేవకుడు నేను ప్రవక్త అని ఆయన చెప్పుకున్నాడంట. ఈయన కదా ఆయన. అవునా అండి అని ఈయన ఆయనకి లోబడ్డాడు. నెల రోజులు హైదరాబాద్లో ట్రైనింగ్ ఏదో వేరే చోట తీసుకెళ్లారంట. అయిపోయిన తర్వాత నువ్వు నాతోనే ఉండు జీవితాంతం, నేను పెద్ద మినిస్ట్రీని కడతా, స్థాపిస్తా, అందుట్లో నిన్ను కూడా సేవకుడిగా చేస్తా అన్న దగ్గర నుంచి మనోడు నేను సేవకుడిని. మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో తమ్ముడు మరి పాపక్షమాపణ ఏంటి? వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నువ్వు గాడ్ సర్వెంట్ ఏంటి? దౌర్భాగ్యుడే. అసలు నువ్వు మారు మనసు ఉందా? మారు మనసు ఏంటి? మాకు ప్రవక్త ఉన్నాడు, చెప్పాడు, నేను ఆయన కలిసి పెద్ద రాజ్యం కట్టబోతుంది. ఏ రాజ్యం? ఈ రాజ్యమే. నిజంగా నీకు ఎంత పిచ్చోడైపోయాడంటే ఇతన్ని బయటికి తీసుకురావడానికి కొన్ని నెలలు పట్టిందండి నాకు దైవజనుడిగా. అన్నయ్య మాటలు కూడా లోపడలేదు. ఫస్ట్ ఎందుకు లోపడతాడు? ఆల్రెడీ ఏం చెప్పాడు? అతను ప్రవక్త అని ఎవడో చెప్పాడు. అతడు ఇతనికి నూరు పోసాడు హృదయం అంతా. నువ్వు సేవకుడివి, నువ్వు కుడివి, నువ్వు సేవకుడివి, నువ్వు వకుడివి అంటే ఒక్కొక్క అక్షరం తీసుకుంటూ వచ్చానండి కొంచెం నవ్విద్దామని. రియల్ లైఫ్ ఏం జరిగిందో తెలుసా? తన ఊరిని, తన అమ్మానాన్ని అందరినీ వదిలేసి హైదరాబాద్ వచ్చాడు పిచ్చోడుగా. ఆయన మాటలు విని ఎలా దేవుడు నిన్ను అతనిని తప్పించారు? అతను మామూలుగా సినిమాకి వెళ్దాం అన్నారు. పరీక్షిస్తున్నారేమో అని అనుకున్నా. సినిమాకి వెళ్దాం అన్నారు. ఆ ప్రవక్త అంట సినిమాకి వెళ్దాం రా అన్నాడంట. నేను పరీక్షిస్తున్నారేమో అనుకున్నా. పరీక్షిస్తున్నాడేమో ఆ ప్రవక్తని. ఈయన పులకరించిపోయి ఎస్ మహాప్రభు నన్ను పరీక్షించండి, నేను పాస్ అయితే ఏ మెట్టుకు వెళ్తాను అన్నాడంట. దగ్గరికి వెళ్ళేవాడికి చేతిలో టికెట్ పెట్టాడంట, సినిమా హాల్ టికెట్. అంతేనా? అంతే. అప్పుడు నువ్వేం చేసావు? టికెట్ ఇచ్చేసి నువ్వు జంపా? ఆయన సినిమాకి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన సినిమాకి వెళ్ళాడు, నువ్వు ఇంటికి. ప్రవక్త అప్పుడు ఏం జరిగింది? ఆ తర్వాత డౌట్ వచ్చి తేడా అనిపించి తర్వాత చిన్న ఆయన నాకు డబ్బులు ఇచ్చారు. ఆ విషయంలో గొడవ అయ్యి మొత్తం మీద ప్రవక్తకి నీకు విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, నేను ప్రవక్త అని చెప్పుకున్నాడు ఆ లక్షణాలు ఎలా ఉండాలి? నేను సేవకుడిని చెప్పుకున్నవాడు ఆ లక్షణాలు ఎలా ఉండాలి? నేను దైవజనుడు అన్నప్పుడు నా వ్యక్తిత్వం ఎలా ఉండాలి? అదే దేవుడు చెప్పారు, చెట్టును బట్టి మోసపోవద్దు, ఫలాన్ని బట్టి చెట్టేదో చెప్పండి. ఈరోజు ప్రపంచం అంతా నేను ప్రవక్తి. అవునా, మీరు ప్రవక్త? నా గురించి ఏమైనా ప్రవచనం చెప్పండి. నేను కూడా దైవజనుడిని. నేను అనేక ప్రవచనాలు రిలీజ్ చేశాను. నేను ఎక్కువ రిలీజ్ చేసిన ఒకే ఒక పెద్ద ప్రవచనం, ముఖ్య ప్రవచనం ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. అదే ప్రవచనం. దానికి ఎంత పెద్ద ప్రవచనం ఏంటండి? ప్రవచనాలు పిచ్చి ఏంటి? ఆ పిచ్చేటి? దాన్నే సాతానుగాడు వాడుకుంటున్నాడు. ఆ ప్రవచనాలు పిచ్చినే ఈరోజు ప్రపంచం అంతా పిచ్చి పట్టేస్తుంది అంతే. మనోడు యవ్వన వయసులో అమ్మా నాన్న వదిలేసి అందరినీ విడిచిపెట్టేసి ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం హైదరాబాద్లో వచ్చి పిచ్చోడ్లాగా అయిపోయాడండి. పిచ్చోడైపోయాడు. నా దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి బిడ్డను కాపాడుకుని ఈరోజు ఒక వాలంటీర్గా రెడీ చేసుకున్నారు. ఈ 3 సంవత్సరాల్లో పాప క్షమాపణ ద్వారా ఒక మంచి అవనస్తుడుగా, మంచి పరిచారకుడుగా, దైవజనుడుగా నేను సాక్ష్యం ఇచ్చేంతగా నా దేవుడు ఇతన్ని మార్చాడండి. ఎంతమంది మోసపోతున్నారో వెళ్ళిపోవాలి. ఎంతమంది మోసపోతున్నారు ఇలాగే. దేవుడు మాట్లాడుతున్నారు అని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమాక చెప్పేది మీకు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మన రక్షణ మనం కాపాడుకోవాలి. వైజాగ్లో ఒక సహోదరు గురించి చెప్తాను. మనం ఇందా చెప్పిన వైజాగ్ సహోదరు వేరు, ఈవిడ వేరు. నేను సేవలో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ సహోదరు కూడా మాట్లాడింది. పాస్టర్ గారు మీకు ఒకటి చెప్పాలండి నా అనుభవం. చెప్పండి అమ్మా అన్న. దేవుడు నాకు దెయ్యాల మీద అధికారం ఇచ్చారు. అవునా? సూపర్గా అమ్మ. ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. విశ్వాసులు ఏముంది, మీరేమన్నా సేవకురాలన్న? కాదండి అంది. ఏం జరిగిందంటే మా అమ్మా నాన్న విగ్రహారాధికులు. మా అమ్మా నాన్న వేరే అపార్ట్మెంట్లో ఉంటారు, మేము వేరే ఇంట్లో ఉంటాం దూరంగా. మా అమ్మా నాన్న ఇంట్లో ఒక విగ్రహం పెట్టుకున్నారు, వాళ్ళు విగ్రహారాధికులు. నేను ఎన్నిసార్లు చెప్పినా తప్పమ్మా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే నేను ఒక పని చేశా. ఏం చేసావమ్మా? నాకు దేవుడిచ్చిన అధికారం ఉంది. ఎవరు చెప్పారు నీకు అధికారం ఇచ్చాను? నాకు చెప్పారు. ఇంకా నాకు చెప్తే ఏట్రా, మళ్ళీ నీకు చెప్పాలా ఏంటి? మామూలుగా అడిగాను అంతే. నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్న విగ్రహారాధన దురాత్మను యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా అనగానే వెళ్ళిపోయింది బ్రదర్ అంది. గట్టిగా చెప్పకూడదండి.
మా అమ్మ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా ఇంట్లోకి వచ్చింది దెయ్యం ఉంది. సరిగ్గా చెప్పమ్మా అంటే, నిజమండి బాబు, మీకు దండం పెడతానండి బాబు, నిజంగా నాకు ఎందుకండి ఎక్స్ట్రాలు, నా విశ్వాస జీవితం నేను చేసుకోవచ్చు కదా, పెద్ద పోటుగత్తిలాగా ఏ శ్రీనోములో పోనంగానే అది అక్కడి నుంచి పోయి మా ఇంట్లోకి వచ్చి గొడవలండి బాబు. ఆ రోజు నుంచి ఇంకెప్పుడు దెయ్యాల జోలికి వెళ్ళకూడదని బాగా అర్థమైంది. ఈవిడ ప్రధాన యాజకుల పిల్లల తర్వాత ఇదో కూతురు అనుకుంటా, మనవరాలు అనుకుంటా ఈవిడ. ఆ అపోస్తుల కార్యంలో పెచ్చగొట్టు కొడతాయి దెయ్యాలు అధికారం లేకుండా. ఏరా యేసు ప్రభు తెలుసు, అపోస్తులైన పౌలు తెలుసు, మీరెవర్రా? కానీ ఈవిడ ఏమనుకుంటుంది, నాకు దేవుడు అధికారం ఇచ్చారు, ఈరోజు ప్రపంచం అంతా అంతే, నాకు భాషలు ఇచ్చారు, నాకు ప్రవచన వరం ఉంది. అబద్ధం అబద్ధం అబద్ధం. నీ భాషలన్నీ భాషలు కాదు, అవి బోషులు. నీ భాషలు చెప్పనా? చంద, రబ్బరు, పెన్సిల్, జాబు, హోల్డర్. ఇయ్య నీ భాషలు. చూసి నేర్చుకునే భాషలా ఇచ్చేది? అంటే భాషలు అంటే అదేమన్నా అంత ఈజీగా ఇచ్చేస్తారు దేవుడు? ఎవరు పడితే వాళ్ళకి కృపావరాలు ఇచ్చేస్తారా? మినిమం క్వాలిఫికేషన్ లేకుండా దేవుడు వరాలు ఇస్తారని బైబిల్లో చూపించండి. మీకు దమ్ముంటే మీ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోతా. నా దేవుడు మారు మనసు లేకుండా ఎవ్వరికి ఏమవ్వరు. మారు మనస్సు లేకుండా ఎవ్వడికి ఏ వరం ఇచ్చే ప్రసక్తే లేదు నా దేవుడు. నా దేవుడు స్టాండర్డ్ మెయింటైన్ చేసే దేవుడు. ఎవడు పడితే వాళ్ళకి ఎలా పడితే అలా వరాలు ఇచ్చుకుంటూ కూర్చుంటారేంటి? దేవుడు తన చిత్తం చెప్పున ఆయన ఒక్కరే కార్యసిద్ధి కలుగజేస్తారు. ఈరోజు భాషలు 90% అబద్ధం. నేను 100% అబద్ధం అని చెప్పను. గుమ్మడికాయలు దొంగ అంటే మీరేం తరువుకోమాకండి. నేను ఓన్లీ భ్రమలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. దైవజనుడిగా నేను చూస్తున్న అనేక మంది నలిగిపోతున్న వాళ్ళ గురించి చూశాను కాబట్టి చెప్తున్నా. మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. ప్రియ దేవుని పిల్లారా, ఎవరో దాకా ఎందుకండి, మా కుటుంబం గురించి చెప్తాను. మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ, ఒకసారి లేక. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా చెల్లి, నలుగురం మేము. చిన్నప్పుడు మా స్కూల్ టీచరు, లెక్కల టీచరు మాకు క్రమాన్ని బాగా నేర్పించింది. అందుకని ఏదైనా క్రమంగా చెప్తాను. మా కుటుంబంలో ఎంతమంది? మా నాన్నగారు చనిపోయారు, విగ్రహారాధన కుటుంబం మాది. మా నాన్నగారు ఉన్నంతవరకు మీకు దేవుళ్ళలోకి రాలా. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఫస్ట్ వచ్చాను. నా తర్వాత మా అమ్మకి, మా చెల్లికి దేవుణ్ణి పరిచయం చేశాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మా అమ్మగారికి ఒక ఆవిడ దేవుడు మాట్లాడుతున్నారు అని చెప్తే, అవునా యేసుప్రభు మాట్లాడుతున్నారా? సూపరు. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా 2 ఎవరింటికైతే వెళ్ళాలో ఒక లేడీ ఇంటికి ఒక 20-30 మంది వెళ్ళిపోయేవాళ్ళండి. ప్రతి శుక్రవారం వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదేమైపోయినా శుక్రవారం ప్రార్థన, దేవుడు మాట్లాడతారు, వెళ్ళిపోవడం అంతే. కొన్ని రోజుల తర్వాత, వద్దమ్మా వెళ్ళొద్దు, నేను విశ్వాసం, ఇంకా సేవకుని అవ్వాల, విశ్వాసిని, వద్దమ్మా ఎలా, మాకు కరెక్ట్ కాదు. ఏట్రా నువ్వు కరెక్ట్ కాదు, దేవుడు మాట్లాడుతున్నారు, నేను తల్లిని. అది కాదమ్మా, వెళ్ళొద్దమ్మా. ఎందుకు వెళ్ళొద్దురా? ఎందుకు వెళ్ళొద్దాం ఏంటమ్మా, ఎందుకు వెళ్ళొద్దు? నాకే తెలిసిపోతుంది, నేను విశ్వాసిని, దైవజనుడు కాదు, నాకే అర్థమైపోతుంది అక్కడ దేవుడు లేరా. ఉంటున్నారా? తప్పురా. సరే, ఇప్పుడు మీకు, మా అమ్మకి నాకు గొడవైంది ఈ విషయంలో, మీరు చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ప్రతి శుక్రవారం వీళ్ళు వెళ్తారు 30 మంది. 4 దాకా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. 4 తర్వాత ఇవాళ దేవుడు రాలేదే. ఇక్కడ సిస్టమ్ ఏంటో తెలుసా? ఆ శుక్రవారం పాటు వెళ్ళే ఆవిడ దగ్గరికి నెలలో 1-2 వారాలు వచ్చి దుబాయో లేకపోతే కువైట్ వెళ్తూ ఉంటాడు వాళ్ళ దేవుడు. ప్రతి వారం మాట్లాడాలి కదండి దేవుడు. సరే, ఇప్పుడు ఆవిడలోకి ఎక్కడి నుంచి వచ్చి ఆహ్వానించి నేను వచ్చాను అని చెప్పడానికి లోపలే ఉంటారు కదా. ఈరోజు దేవుడు రాలేదు, వీళ్ళందరూ మళ్ళీ పెద్ద గ్రూప్ డిస్కషన్. ఎమ్మెల్యే గారు రాలేదు, ఈరోజు సీఎం గారు క్యాంప్ వెళ్ళారంటే అర్థం ఉంటుంది. సృష్టికర్త ఎక్కడికి వెళ్తారండి? నాకు అలాంటివి చెప్పినప్పుడు కాలిపోతూ ఉండేది. దేవుడు రాకపోవటం ఏంటి? సరే, ఇంకోటి చెప్తాను చూడండి. నా కుమారి జయలక్ష్మి, నీకు త్వరలో డబ్బు ఇవ్వబోతున్నాను. డబ్బు ఇవ్వబోతున్నారు. అయ్యో, మా అమ్మ రియాక్షన్ అది. కూర్చో. కొంతకాలం తర్వాత అదే ప్రార్థన చేస్తూ ఎలాగేస్తా అన్నారు కదా, ఒక 10 లక్షలు ఉండ ప్రభువా. అడిగావా లేదా? బైబిల్ పట్టుకుని చెప్పు. 10 లక్షలు మీకు 10 లక్షలు రాలేదు, కానీ ప్రతి వారం ప్రసాదాలకు ₹1,00,000 అప్పు చేసిందండి. ప్రతి శుక్రవారం చర్చికి కూడా అంత క్రమంగా వెళ్ళేది కాదు.
చూడండి, మా అమ్మ, ప్రతి ఇంట్లో ఇలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత నమ్మేదంటే ఆవిడ్ని చూసినప్పుడు అమ్మో దేవుడు మాట్లాడతారు, దేవుడు మాట్లాడతారు, దేవుడు మాట్లాడతారు. ఈరోజు ప్రపంచమంతా సేమ్ ఇలాగే ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నారు అనగానే ఒక భయం, ఒక ఆనందం, ఒక యాంగ్జైటీ, ఒక తృష్ణ, నేను కూడా తెలుసుకోవాలి. ఈరోజు అది దాన్ని వాడేసుకుంటున్నాడు సాతానుగాడు. ఈరోజు సాతానుగాడు అనేక మందిని ప్రేరేపించి నువ్వు కూడా ఆ టీంలోకి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నారు. అసలు దేవుడు స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, దేవుడు ఎవరితో మాట్లాడతారు, ఏ విషయాలు మాట్లాడతారు, ఆ మినిమం సెన్స్లే కూడా లేకుండా, సెన్స్ మినిమం స్పృహ లేకుండా వెళ్ళిపోతున్నారండి. ఈరోజు ఆవిడ లేదు, అడుగుదామంటే 10 లక్షలు అడుగుదామంటే ఆవిడ లేదు, వెళ్ళిపోయింది ఆవిడ. ఎక్కడికి? పైకి. 10 లక్షలు పోయింది. నాకు ₹1,00,000 నెత్తి మీద వేసింది మా అమ్మ. ప్రతి వారం పలహారం అంటే ఇలా పలహారం తాగలేట, ఇలా పలహారం కోసం వెళ్ళినట్టుంది. మొత్తం ₹1,00,000 అప్పు చేసింది. 10 లక్షలు దేవుడు ఎరుగు. చేసేవా లేదా నువ్వు? సరే, ఇప్పుడైపోయింది. నా జీవితంలో కూడా దరిద్రం ఒకటి ఉంది. నేను దేవుళ్ళలోకి యేసు ప్రభు అని తెలుసుకున్న తర్వాత ఒక సహోదరు ఉంది. ఆవిడ నాతో దేవుడు మాట, అమ్మ కొత్తలో అప్పుడే నేను దేవుళ్ళలోకి వచ్చా. వితిన్ మంత్స్లో, అంటే కొత్తగా తెలుసుకున్న టైంలో ఒక ఆవిడ టక్మని పట్టేసుకుందండి. దేవుడు నాతో మాట్లాడతారు. అక్క చెప్పండి అక్క, దేవుడు నాకు 5 కోట్లు ఇవ్వబోతున్నారు. ఎంతక్క? 5 కోట్లు. ఎందుకక్క? మనం చర్చిలు కట్టబోతున్నాం. నేను పెద్ద, నా తర్వాత నువ్వే పెద్ద. మనం మామూలుగా ఉండదు రోయ్ మన జీవితం. 4 సంవత్సరాలు ఊడిగా చేశానండి. 4 సంవత్సరాలు బానిసనైపోయాను అక్కకి. దేవుడు మాట్లాడుతున్నారని నమ్మి 4 సంవత్సరాలు డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి ఆవిడ ముందు నుంచుంటానికి కూడా భయపడి, అమ్మో నా దేవుడు మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాల తర్వాత తెలిసింది ఆవిడతో మాట్లాడే దేవుడు కాదు, నన్ను మోసం చేసింది ఆవిడ. దేవుడు లాగా నటించి నా కుమారుడా, ఒక మాట అనేవాడినండి అక్కతో, అక్క దేవుడు మాటలు నాకు బాగా నచ్చినాయి అక్క, ఒకవేళ ఈ మాటలు దేవుడు కాకపోతే నేను చచ్చిపోయిన దాంతో సమానం అన్న ఆ భ్రష్టురాలికి జాలే లేదండి. ఆ పనికి మాలిన దానికి జాలేలా. ఈరోజు చాలామందికి సాతాను వశంలోకి వెళ్ళిపోయారు, సాతాను మాయలో ఉన్నారు, వాళ్ళకి జాలి దయ ఉండదండి. 4 సంవత్సరాలు ఊడిగా చేశా, 4 సంవత్సరాలు బానిసనైపోయా, 4 సంవత్సరాలు డబ్బు ఖర్చు పెట్టి, అక్క నువ్వేం చెప్తే అది చేస్తా, నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, రైల్వే ఎంప్లాయ్, నాకు జాబ్ వస్తే జాబ్ కాగితాలు, అపాయింట్మెంట్ ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ని చింపేశానండి బాబు. ఈవిడ మాటలినేసి గవర్నమెంట్ లెటర్ని, అపాయింట్మెంట్ ఆర్డర్ చింపేసా. నేను అలా ఎందుకు 4 రోజులు అయిన తర్వాత ఎలాగో దేవుడు నన్ను పిలుచుకుంటే 5 కోట్లు వస్తే మీ అందరూ చర్చిలు కడతాం, మీ సేవకుడిని అయిపోతాను, ఇదే భ్రమలో ఉన్నా నేను, అదే ఇమాజినేషన్లో ఉన్నాను. ఇంకా 6 నెలల తర్వాత వార్నింగ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, దాన్ని ఏమంటారు, రైల్వే నుంచి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, వస్తావా జాబు లేదంటే నీకు జీవితంలో అన్నారు. సర్లే వెళ్దామంటే అక్క కూడా అంది, ఎల్లు తమ్ముడు, ఒకవేళ జాబ్ మధ్యలో పిలిస్తే వచ్చేస్తా. అలాగే అక్క నన్ను ఆశీర్వదించండి. 4 సంవత్సరాలు ఒక రోబోనైపోయా దేవుడు మాట్లాడుతున్నారని ఒక ఆశతో. కానీ ఈరోజు నా దేవుని కృప వల్ల ఆ పనికి మాలింది అలాగే ఉంది. నా దేవుడు నన్ను ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చారు. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు అలాగే ఉండిపోతారు. ఒకవేళ సాతాను చేతిలో నువ్వు దూతగా ఉన్నావేమో నాకు తెలియదు, చూసుకో. ఒకవేళ సాతాను చేతిలో నువ్వు దూతవైతే నీ ద్వారా ఎవరైనా మోసపోతుంటే ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి నువ్వు దేవుడికి. ఖచ్చితంగా చచ్చిపోతావు దేవుడి చేతిలో నువ్వు గ్యారంటీగా. ఆ పనికి మాలింది దేవుడు అని అబద్ధం చెప్పి మోసం చేసి ఈరోజు తినటానికి కూడా తిండి లేక, రోగాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, సంతోషం లేకుండా అలాగే ఉంది. మోసపోయిన నా మీద నా దేవుని కనికరం వచ్చి ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను. అదే మనిషి ఈరోజు నా వాక్యానికి చప్పట్లు కొడుతుంది. ఆ మనిషి వచ్చి చాలా జాగ్రత్తగా ఉన్నాం. చాలా మన ఆస్తులు కాపాడుకోవడం కాదు, మన అందాన్ని కాపాడడం కాదు, మీ జుట్టు కాదు మీ రక్షణ కాపాడుకోండి. చాలా విలువైన రక్షణ. ఎవరు ఎట్నుంచి మోసం చేస్తారో, ఎవరు దేవుడు అని చెప్పి భ్రమపరుస్తారో తెలియని రోజుల్లో మనం ఉన్నామండి. దయచేసి మా చెల్లికి మా ఇంట్లో ఒక్కొక్కరు తగిలారు. అందరికి ఒకళ్ళు కాదు, మేము మంచి కుటుంబం, మోసపోయే కుటుంబం. మా చెల్లికి కూడా ఒక వ్యక్తి దొరికింది.
మా చెల్లికి ఒక ఆవిడ బాగా క్లోజు. ఆవిడ దేవుడు మాట్లాడతారు. అవునా చెప్పండి, జరగలేదా? అసలు కొన్ని జరిగినాయనే బాబు. నువ్వు వచ్చిన దైవజనుడిగా నువ్వు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ భ్రమలోంచి బయటకు వచ్చాను కదా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అన్నయ్య. ఇంకో విషయం చెప్పాలి మా అమ్మ గురించి, ఓ పాయింట్ మర్చిపోయా. ఇంకో విషయం చెప్తాను చూడండి. మా అమ్మగారితో ఒక ఆవిడ శుక్రవారం దేవుడు జిందాబాద్ జిందాబాద్. శుక్రవారం ఏంటి శుక్రవారం మాత్రం, అది కూడా నెలలో ఒకసారి వస్తాడు. క్యాంపు దేవుడేమో పేర్లు పెట్టాలి. సత్యదేవుడు నిజమైన దేవుడు అలా ఉంటుందండి. పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు. పిలిస్తే పలికే దేవుడు అండి నా దేవుడు. 10 ఏళ్ళ కిందట జరిగిన యథార్థ సంఘటన. ఓ రోజు మా అమ్మగారికి, అరే మరి ఆవిడకి అప్పు ఇవ్వాలి కదరా, ఎలా వేస్తావురా? అమ్మా లోన్ పెట్టానమ్మా, ఆవిడకి ఇచ్చేస్తాను, నువ్వు కూడా చెప్పమ్మా, కొంచెం తట్టుకోలేకపోతున్నా, ఆవిడ ప్రెజర్ ఎక్కువైపోతుంది. సర్లే నేను చెప్తానని చెప్పి ఈ లోపల 3 రోజుల తర్వాత మా అమ్మ ఫోన్ చేసి, అరే దేవుడు మాట్లాడతారు కదా, ఆవిడతో నీ గురించి ప్రేయర్ చేయించాను తెలుసా? ఏం చెప్పిందమ్మా? ఖచ్చితంగా నీకు లోన్ వస్తుందంట, ఖచ్చితంగా నీకు లోన్ వస్తుందంట, నువ్వు బాధపడద్దని దేవుడు చెప్పారు. దేవుడే చెప్పారమ్మా? దేవుడే చెప్పారా? మా అమ్మ చుట్టూ ధైర్యంతో నవ్వుతున్నాను. ఎందుకురా నవ్వుతున్నా, పిచ్చిగానే పట్టిందా నీకు? నిజంగా దేవుడే చెప్పారమ్మా? అవునరా, గట్టిగా చెప్పింది. అసలు నేను లోనే పెట్టలేదమ్మా, నేను నిన్ను అప్పులో దాన్ని బాధ భరించలేక లోను పెట్టానని అబద్ధం చెప్పా. నిజంగా దేవుడు మాట్లాడితే లోను పెట్టలేదా యాదవా, అబద్ధం చెప్పాడని చెప్పాలి కదా. లోన్ ఇప్పిస్తానని, అసలు నాకు లోనే రాదే బాబు ఛాన్స్. ఎలా దొరికిపోయారండి? ఇలాగా మనుషుల్ని, మన అవసరాలని, మన సమస్యల్ని బేస్ చేసుకొని సాతానుగాడు అనేక మందిని వాడుకొని ఈరోజు పక్కదో పట్టించేస్తున్నాడు. సత్యంలోంచి, పాపక్షమాపణలోంచి, జీవ మార్గంలోంచి ఈరోజు చాలామంది పక్కకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. దేవుడు మాట్లాడితే వ్యక్తి ఎలా ఉంటారండి? దేవుడు మాట్లాడే వ్యక్తులు వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి, గట్టి కొట్టండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అబ్రహాము వ్యక్తిత్వం ఎంత గొప్పది. దావీదుతో దేవుడు మాట్లాడేవాళ్ళు, దావీదు క్షమాగుణం, దావీదు యొక్క ప్రేమ ఎంత గొప్పది, కృతజ్ఞత ఎంత గొప్పది. యోసేపుతో దేవుడు దర్శనం చూపించారు. యోసేపు మనసు ఎంత బంగారం అండి. దేవుడు మాట్లాడుతున్నారని చెప్పి చండాల స్వభావాలు వేసుకొని, ఎంత విచారకరం, ఎంత బాధాకరం అండి. దేవుడు సౌలుతో మాట్లాడిన ఫస్ట్ మాట, సౌలా నేల నన్ను హింసిస్తున్నావు. రెండో మాట ఏం మాట్లాడారో చూద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 46-40. దేవుడు సౌలుతో మాట్లాడిన రెండవ మాట, గనుక ఇదిగో మేము అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము, ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యుల అన్య జనుల యొద్దకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిన. పౌలుతో దేవుడు చెప్పారంట, దేవుణ్ణి నేను యేసు ప్రభుని ఆజ్ఞ వేస్తున్నా, నువ్వు వెలుగులో నడవాలి. ఇప్పుడు దాకా చీకట్లో జనాల్ని చంపుతూ, జనాల్ని హింసిస్తూ చీకటి పనులు చేసావు కదా, చాలు, గతించిన కాలం చాలు, వెలుగులో నడువు, వెలుగు మార్గంలో నడువు అన్నారు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 1 యోహాను 1:7 చదవండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నడిచిన ఎడలా వెలుగులో నడవడం అంటే ఏంటమ్మా? ట్యూబ్లైట్ వేసుకుని నడవటమా? లెడ్ ల్యాంపులు లేదా బెడ్ ల్యాంపులు పెట్టుకునే వెలుగులో నడవడం అంటే ఏంటి? అసలు వెలుగు అంటే ఏంటి? అసలు వెలుగులో నడవడం అంటే ఏంటి? చూడండి ఒకసారి 1 పేతురు 2:9 చూడండి. చాలు. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? మనందరం ఒకప్పుడు చీకటి వారము, చీకటిలో ఉన్నాం, చీకటి పనులు చేసాం మనందరం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన దేవుడు తన వెలుగులోకి రప్పించారు. చాలు. 1 యోహాను 2:9 చదవండి అమ్మా. 1 యోహాను 2:9 చదవండి అమ్మా. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు, అమ్మా తల్లే బాబు నాయనా, నేను వెలుగులోనున్నానని చెప్పి
నువ్వు గనక మనుషుల్ని ద్వేషిస్తున్నావు అనుకో, పిచ్చ కొట్లు కొడతారు నా దేవుడు. ఒక వ్యక్తి వెలుగులో ఉన్నాడు, ఒక వ్యక్తి జీవంగల దేవుని మార్గంలో నడుస్తున్నాడు అంటానికి రుజువేంటో తెలుసా? ఎవ్వరిని ద్వేషించకూడదు. ద్వేషం అనేది సాతాను యొక్క ప్రథమ లక్షణం. ప్రేమ అనేది దేవుని యొక్క ప్రథమ లక్షణం. మనందరం ప్రేమ స్వరూపి అయిన దేవుని పిల్లలం. మనందరం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నీతో వెలుగులో నడవమని ఆజ్ఞాపించలేదా? పనికి మాలిన విషయాలు చెప్పే దేవుడు నీ దేవుడు. వెలుగులో నడువు, నీ భర్తని ద్వేషించద్దని చెప్పలేదా? నీ పిల్లల్ని అసహించుకోవద్దని చెప్పలేదా? దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన రక్తము వచ్చి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నువ్వు ఎప్పుడు పవిత్రుడు అవుతావు? మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మమ్మను క్షమించుము. ఈరోజు క్రైస్తవులు, సీనియారిటీ ఉన్నవాళ్ళు, పాస్టర్లు, పాస్టర్ములు ద్వేషంతో నిండిపోయారు. అది ఎవరి మీదైనా అవ్వచ్చు, భర్త మీద అవ్వచ్చు, భార్య మీద అవ్వచ్చు, పిల్లల మీద అవ్వచ్చు, తోటి సేవకుడి మీద అవ్వచ్చు, ఎవరి మీద అవ్వచ్చు. ద్వేషం 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 ద్వేషం. నువ్వు ఎవడెవరా నాకు అర్థం కాదు. నువ్వు దేవుని బిడ్డవా, దెయ్యం బిడ్డవా? ద్వేషం ఎలా ఉంటుంది నీలో? నీ రక్తంలో దేవుడు రక్తం కలిసినప్పుడు యేసు ప్రభు అంత ప్రేమతో ప్రాణం పెట్టేసిన దేవుని బిడ్డవని చెప్పుకుంటూ యేసయ్య నామాన్ని స్మరిస్తూ యేసయ్యను ఆరాధిస్తున్న నీవు జనాల్ని, మనుషుల్ని, నీ ఇంట్లో వాళ్ళని ఎలా ద్వేషిస్తున్నావో నాకు అర్థం కావట్లా. మరి నీతో మాట్లాడేది దేవుడా, దెయ్యమా? ఎవరండి నీతో మాట్లాడేది? వెలుగులో నడవమని చెప్పలేదా నీతో? నిన్ను దుబాయ్ వెళ్ళమని చెప్పిన దేవుడు వెలుగులో నడువు. నేను పక్క దేశానికి వెళ్ళి, పక్క రోడ్డుకి వెళ్ళి, నువ్వు పెద్ద ప్రపంచానికి సువార్థికురాల పెద్ద ఫోజు కొట్టుకునే రెచ్చిపోతున్న నువ్వు, దేవుడు నీకు తప్పమ్మా, నువ్వు ద్వేషించకూడదు, అది నాకు నచ్చని లక్షణం అని చెప్పలేదా దేవుడు నీకెప్పుడు? అలాంటి ఎందుకు చెప్తారు? ద్వేషం. దేవుని ఎదురు ఒప్పుకోండి. మీలో ద్వేషం ఉన్నవాళ్ళు యథార్థంగా దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోండి. ఎవరో ఒకరిని నేను ద్వేషిస్తున్నాను అన్న వాళ్ళు దయచేసి ఒప్పుకోండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, నాకు లేదు ద్వేషం, నేను ప్రేమతో నిండిపోయాను. చెప్పండి, ఎత్తండి, చేతులు ఎత్తండి, లేచి నుంచోండి, మీకోసం ప్రేయర్ చేస్తాను. ద్వేషంతో నిండిపోయాను, అది ఎవరైనా సరే లేచి నుంచోండి. ద్వేషం మంచిది కాదండి. ద్వేషం ఏంటండి? మనం దేవుని వారసులం అండి, దేవుని ఆత్మ కలిగిన పిల్లలమండి. ద్వేషం ఏంటండి? ద్వేషం, సేవకుల్లో ద్వేషం. ఏంటంటే ఎంతమంది లేచారేటి? 3-4 అని చెప్పి ఎంతమంది లేచిపోయారేటి? దేవునికి స్తోత్రం. యథార్థంగా ఒప్పుకున్నారు. ఇంతమంది ద్వేషమా? మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమాస్వరూపిణి యేసు ప్రభా, మీ దాసుడుగా మీరు దుఃఖపడుతున్నారు ప్రభా, మీరు ఏడుస్తున్నారు తండ్రి. మా మధ్యలో నా పిల్లలు ద్వేషంతో నిండిపోవటం ఏంటి? సాతానుగాడి లక్షణంతో నా పిల్లలు ఉండటం ఏంటి? రక్తం ఇచ్చి కొనుక్కుంది దేనికోసం? నేను సిలువెక్కింది ఎందుక? నా పిల్లలు నాలాగా ప్రేమ స్వరూపులుగా మారుతారనే కదా. పశ్చాత్తాపడిన 2 నిమిషాల్లో పశ్చాత్తాపం, ఏసేనామంలో పశ్చాత్తాపం రిలీజ్ చేస్తున్నా ప్రభు. ఏసేనామంలో గుండె పగిలేంత పశ్చాత్తాపం దేవుడు ఇస్తున్నారు. ఒప్పుకోండి, నాలో ద్వేషం ఉందని చెప్పండి. నా భర్త అంటే నాకు ద్వేషం అయ్యా, చిరాకని చెప్పండి. నా పిల్లలు ఎవరైతే నువ్వు ద్వేషిస్తున్నావో వాళ్ళు చెప్పు, దయచేసి నీకు దండం పెడతా. ఇది మంచి సమయం, ఇది మంచి అవకాశం. దయచేసి దేవుడు ఇక్కడి నుంచి విడుదలిచ్చి పంపిస్తారు. నువ్వు ఒప్పుకో, ద్వేషిస్తున్నానని ఒప్పుకో. ఎవరిని ద్వేషిస్తున్నావు నువ్వు? ఆ పేరుతో సహా చెప్పు. పశ్చాత్తాపనగులుకొనగాక. అయ్యా, నాలో ద్వేషం ఉంది, నన్ను విడిపించండి అయ్యా. వారి పాపముల నుంచి ఆయన వారి రక్షించును. ఆయన మన రక్షకుడండి. నాలో ద్వేషం ఉందని ఒప్పుకో. నువ్వు కప్పుకోవద్దు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నా అన్నదమ్ములారా, అక్క చెల్లెరా, నిన్ను బాగు చేయడానికి దేవుడు తెచ్చారమ్మా. నిన్ను సరి చేయడానికి అడుగుతున్నావు కదా, నన్ను ఆశీర్వదించమని. ద్వేషం అడ్డుగా ఉంది నా బిడ్డ. ద్వేషంతో నిండిపోకూడదు. నువ్వు నా బిడ్డవమ్మా, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నానమ్మా. ద్వేషం మంచిది కాదండి. జీవితాన్ని పాడు చేస్తుంది ద్వేషం. నిన్ను కిందకి హరించేలాగా
నాశనంలోకి తీసుకెళ్ళిపోద్దండి. కన్ను మిన్ను కానక కఠినుడనై ఉన్నప్పుడు క్రూరత్వం వలదంటూ కరుణ చూపినారే, నాకెదురే లేదంటూ మిడిసి మిడిసి పడినప్పుడు ఆ మనసే తగదంటూ ప్రేమ నేర్పినారే. చేయాలి మా నాయకురాలు చేస్తారు మీ అందరి కోసం, విడుదల కోసం. చేయాలి దయచేసి 2 నిమిషాలు వేడుకోండి. నాలో ద్వేషం ఉంది ప్రభువా, అయ్యో నశించిపోతున్నావు బిడ్డ, ద్వేషంతో నశించిపోతే నరకానికి వెళ్ళిపోతావమ్మా. ఆయన రాకడొచ్చినా పోకడొచ్చినా ఈ లోపల నరకానికి వెళ్తూ తెలుసా? ప్రేమ ఉన్న వాళ్ళే పరలోకం వెళ్తారు. ప్రేమాత్ములు లేదా ప్రేమ కలిగిన వాళ్ళే పరలోకం వెళ్ళగలరు. ఎవరిని ద్వేషించకూడదు. సొంత అక్కని ద్వేషిస్తున్నావా? సొంత భర్తని ద్వేషిస్తున్నావా? క్షమించలేకపోతున్నానని చెప్పు. అయ్యా నాలో ద్వేషం పోవట్లేదని ఒప్పుకో దేవుని దగ్గర. ఆయన కనికర సంపన్నుడైన. కన్ను మిన్ను కానక కఠినుడనై ఉన్నప్పుడు క్రూరత్వం వలదంటూ కరుణ చూపినారే, నాకెదురే లేదంటూ మిడిసి మిడిసి పడినప్పుడు ఆ మనసే తగదంటూ ప్రేమ నేర్పినారే. మీ ప్రేమను నేర్పిన యేసయ్యా, ఏమిచ్చి రుణం తీర్చనయ్యా. కన్నీరు కార్చాలి. ప్రేమను నేర్పిన ప్రేమని నేర్పించారు ఆయన. ద్వేషాన్ని ఎవరు నేర్పించారు నీకు? ప్రేమతో చచ్చిపోమన్నారు. స్నేహితుల కోసం ప్రాణం పెట్టమన్నారు ఆయన. శత్రువులు కూడా ప్రేమించమన్నారు. చదవలేదా బైబిల్ నువ్వు? ప్రేమే ఉండాలి నీలో. ప్రేమే ఉండాలి నీలో. ద్వేషం ఉండకూడదు. ద్వేషం ఉంటే నువ్వు సాతాను బిడ్డగా మారిపోతావు. సాతాను నిన్ను వాడుకుంటాడు. రగులుగాక. ఏమిచ్చి రుణం తీర్చనయ్యా, మీరే నా సహాయం, చెరగని ప్రేమకు సాక్ష్యం. మీరే నా సహాయం, చెరగని ప్రేమకు సాక్ష్యం. వాడిన పువ్వును నేను పరిమళమిచ్చారు, రాలిన ఆకులు నేను జీవం తెచ్చారు. పాడాలి. వాడిన పువ్వును నేను ద్వేషించట్లేదయ్యా. నా పాపం తెలుసు మీకు, నా రోగం తెలుసు, నా మాయ రోగం, నాలో ఉన్న చెడ్డ స్వభావాలన్నీ తెలుసు. కానీ ఏనాడు నన్ను ద్వేషించలేదయ్యా. నేనేంటయ్యా ఇలా ఉన్నానేంటయ్యా? నేనేంటయ్యా నా కుటుంబస్తులే ద్వేషిస్తున్నానేంటయ్యా? నా దైవజనులే ద్వేషిస్తున్నానయ్యా. వాడిన పువ్వును నేను పరిమళమిచ్చారు, రాలిన ఆకును నేను జీవం తెచ్చారు. యేసయ్యా నా దేవా, మీరే నాకు సహాయం, మీరే నాకు సహాయం, మీరే నా సహాయం. చెరగని ప్రేమకు సాక్ష్యం. చేయాలి అలాగే నుంచని కన్నీళ్ళతో ప్లీజ్ అడుక్కుంటున్నాను. ద్వేషం ఉండకూడదమ్మా. ద్వేషం ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. నాలో వద్దు ప్రభు, ఈ ద్వేషాన్ని తీసేమని అడుగు. ద్వేషం వద్దయ్యా, అది సాతాను లక్షణం అయ్యా. నేను మీ బిడ్డనయ్యా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను విడిపించండి. ఈ పాపం నుంచి, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించమని అడుగు దయచేసి. నా దేవుడు మంచి దేవుడు. నా దేవుడిని దాటి వెళ్ళరు, నిన్ను నీ కన్నీరు దాటి వెళ్ళరా ఆయన. దయచేసి అడుగు ప్రభువా, నాలో ఉన్న ద్వేషాన్ని విరిచిపారేయండి అయ్యా. నాలో ఉన్న ద్వేషాన్ని ఇరక్కొట్టండి వేసే రక్తంలో తండ్రి. ఎంతమంది విడుదల కావాలని ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. ద్వేషం అనే పాపం నుంచి, ద్వేషం అనే చెడ్డ స్వభావం నుంచి నాకు విడుదల కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
మహోన్నతుల దయగల తండ్రి, ప్రేమాస్వరూప యేసు ప్రభువా, మీ నాయకురాలు కన్నీటిని బట్టి మాత్రమే అడుక్కుంటున్నాను అయ్యా. మీ దాసుడుగా ప్రేమాస్వరూపమైన మీ పిల్లలమని చెప్పుకుంటూ, ప్రేమాస్వరూపమైన మీకు ప్రభువా వారసులు అని చెప్పుకుంటూ, హృదయం అంతా ద్వేషంతో నింపుకొని మనుషుల్ని, మీ స్వరూపంలో ఉన్న మనుషుల్ని ద్వేషిస్తున్నామయ్యా. మేము అయ్యో మేము నశించిపోతున్నాము ప్రభువా. అయ్యో మనుషులకి ప్రేమ పంచాల్సిన మేము ద్వేషంతో మనుషుల్ని చంపేస్తున్నామయ్యా. యేసయ్య నామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. మీ చిత్తంలో ఉన్న వాళ్ళకి ద్వేషం అనే పాపం నుంచి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. మీ చిత్తంలో ఉన్న వాళ్ళకి యేసయ్య నామములో ద్వేషం అనే సబ్జెక్ట్ నుంచి, పాపం నుంచి, రోగం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసయ్యా. కూర్చోండి, దయచేసి కూర్చోండి. వెలుగులో నడవడం అంటే చిన్న విషయం కాదు. మనందరం దూరస్తులుగా ఉన్నప్పుడు, మనం శత్రువులుగా ఉండగా ఆయన మనల్ని ప్రేమించారంట. మరి మనం దేవుణ్ణి మనం బాధ పెట్టిన దానికంటే మనల్ని మనుషులు ఎక్కువ బాధ పెట్టారా? దేవుడు గాయాలు నువ్వు రేపిన దానికంటే నీ భర్త నీ గాయాలు ఎక్కువ రేపాడా? మరి ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎందుకు ఇక్కడ చాలామంది కుటుంబస్తుల్ని క్షమించలేకపోతున్నారు? నేను క్షమించి చెప్తున్నానండి, నన్ను చంపే వాళ్ళని కూడా క్షమించేశానండి. నన్ను చంపాలనుకునే వాళ్ళని కూడా క్షమించాను కాబట్టి నేను చీకట్లో లేనని చెప్పగలను. నా శత్రువుల్ని కూడా నేను ప్రేమిస్తున్నానండి. నా శత్రువుల బాగు కోరుకుంటున్నానండి. నా శత్రువుల కోసం నేను ప్రార్థన చేస్తున్నానండి. ఎందుకంటే నేను చీకట్లో లేను కాబట్టి, నేను వెలుగులో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించారు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఫస్ట్ నీకేం ఆజ్ఞాపిస్తారో తెలుసా? నువ్వు ప్రపంచానికి వెళ్ళమని చెప్పరు, నువ్వు పెద్ద సువార్తికుడు అని చెప్పరు, నువ్వు దేశాలు తిరగమని చెప్పరు. ఫస్ట్ వెలుగులో నడువు అని చెప్తారు. చెప్పారా ఎప్పుడైనా దేవుడినితో? కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు అనే భ్రమలోంచి బయటికి రండి. దేవుడు నన్ను పిలిచారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఈ సోది మాటలు పక్కన పెట్టి ఫస్ట్ నీ అంతరంగం గురించి మాట్లాడారా? ఫస్ట్ నీ రహస్య పాపాలు గురించి దేవుడు ఎప్పుడైనా మాట్లాడారా? రెండవది, నిన్ను వెలుగులో అంటే ఎవరిని ద్వేషించొద్దు, ప్రేమ కలిగి ఉండమని ఎప్పుడైనా మాట్లాడారా? చూసుకోండి, కొంతమంది దేవుడు మాతో మాట్లాడుతున్నారంటారు, బుద్ధి లేకుండా అందరినీ ద్వేషిస్తూ, కుటుంబస్తుల్ని ఏడిపిస్తూ, వాళ్ళ పరువు రోడ్డు మీద పెడుతూ. కొంతమంది దేవుడు మాతో మాట్లాడుతున్నారంటారు, లోకాన్ని వదలరు, లోకపు ఆశలు వదలరు, లోకపు ఆచారాలు వదలరు. ఏం మాట్లాడటం అంటే దేవుడు మాట్లాడితే అలా ఉంటుందా? వాళ్ళ వ్యక్తిని పట్టుకుంటే ఎలా ఉంటుందా జీవితం? మీరే ఆలోచించుకోండి, మీ ఇష్టం. మూడోది అపోస్తుల కార్యం 23:11. దేవుడు సౌలుతో చెప్పిన మూడవ మాట ఏంటో, శ్రేష్టమైన మాట ఏంటో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 23:11. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున అలాగునే రోమాలో కూడా నువ్వు నా కోసం సాక్ష్యం చెప్పాలి, నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. అరే, దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీగా, మర్మం లేకుండా యెరూషలేములో నువ్వు చెప్పావు సాక్ష్యం, నేను చెప్పానని. ఇప్పుడు నువ్వు రోమాలో కూడా వెళ్ళాలి. వెళ్తాను ప్రభు, దాంట్లో ఏముంది? పెద్ద విషయం ఏముంది అందుట్లో? అంతేనా? 23:27 చూడండి ఒకసారి. రోమాలోకి వెళ్తే, రోమాలో ఎవరున్నారు చూడండి. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, చంపడానికి, కొట్టడానికి కాదంట, పౌలుని చంపేయడానికి ప్లాన్ చేసిన ఊర్లోకి దేవుడు వెళ్ళి సాక్ష్యం చెప్పమంటున్నారండి. మీకు ఎలా మీకు ఈ రోజుల్లో మీ దేవుడు అలా చెప్పరు. మీకు పూల దండలేసి, మీ ఫోటోలు ఫ్రేములు కట్టించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పమంటారు. మరి ఆ దేవుడు ఏంటో, బైబిల్ దేవుడు, ఒరే పౌలు యెరూషలేము చెప్పావు కదా, ఇప్పుడు రోమాలో చెప్పాలి. చెప్తాను ప్రభువా. అక్కడ చంపడానికి ప్రయత్నం చేశారంట పౌల్ని. వీడొచ్చి మార్చేస్తున్నాడు, వీడి సాక్ష్యం అనేక మందిని కదిలిస్తుంది కాబట్టి చంపేద్దామని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు కృప ద్వారా, దేవుడు ఎన్నికలో ఉన్న వ్యక్తి కాబట్టి బయటకు వచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు పౌల్ని ప్రపంచమంతటా తన పాపాన్ని ఒప్పుకొని సాక్ష్యం చెప్పన్నారు. పౌలు దేవుని మాటకు విధేయత చూపించి అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో తన పాపాన్ని ఒప్పుకొని దేవుణ్ణి మహిమపరిచేవాడు. అపోస్తుల కార్యం 22:4 చూడండి ఒకసారి.
అందరూ చూడాలి. అపోస్తల కార్యం 22:4. ఈ మార్గంలోనున్న పురుషులను, ఈ మార్గంలో ఉన్న పురుషులను, స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఏం చెప్తున్నాడండి వెళ్ళి? నేను గొప్ప యోధుణ్ణి, నేను డబ్బా, నేను సోది చెప్పట్లా. నేను ఎలాంటి వాడినో తెలుసా? దేవుని సంగమా, ఈ మార్గంలో వెళ్ళే మనుషుల్ని హింసించిన దౌర్భాగ్యుడిని, హింసకుడిని నేను. మీరు చూడండి 26:11 చూడండి. ఇప్పుడు 22 అధ్యాయం చూస్తున్నాం. 26:11 చూడండి. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిట్లో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని. ఒక్కొక్క చోట ఎంత క్లారిటీగా అనేక సార్లు ఏం చేశాను తెలుసా? క్రైస్తవుల్ని బలవంతంగా చెప్పండి, దేవుని దూషించండి, దేవుడు కాదని చెప్పండి, దేవుడు లేడని చెప్పండి అని బలవంతంగా వాళ్ళందరినీ నేను హింసించాను అని పాపాన్ని ఒప్పుకుంటున్నాడండి. 1 తిమోతి 1:12 చూడండి. 1 తిమోతి 1:12. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుణ్ణి. ఎప్పుడంట? ప్రజెంట్ డేస్, నవ్వే డేస్. అలా ఉందా? పూర్వం అంటే ఎప్పుడు? 3 రోజుల కిందట. పూర్వం అంటే ఎప్పుడండి? చెప్పాలి రఘు భాష్ గారు. పూర్వం అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట చేసిన పాపాన్ని నిన్నే చేసినట్లు, పూర్వము నేను దోషకుణ్ణి, పూర్వము నేను హానికరుణ్ణి. పూర్వం ఎవరో తెలుసా? ఈరోజు సేవకులు సంఘాల్లో పాపను ఒప్పుకుంటున్నారా? మీ సంఘాల్లో, మీ సంఘంలో మీ రహస్య పాపాలని తెలుసా? చెప్పేశారా? అలా చెప్తే ఉంటారా పాస్టర్ గారు? నువ్వు ఉంటావో లేదో తెలియదు, కానీ నేను చెప్పేశాను. నా సంఘం అంతటికి నా పాపాలు తెలుసు, నా రహస్య పాపాలన్నీ నా సంఘానికి తెలుసు. మా చర్చిలో విజయవాడలో ఒక విశ్వాసి, అక్క పాపాలు ఒప్పుకోవాలక్క అన్న. ఏంట్రా మాట చండాలంగా, పాపాలు ఒప్పుకోవటం ఏంట్రా? మా విశ్వాసులందరికీ నా రహస్య పాపాలు తెలుసు. మరి ఇప్పుడు పౌలు తన రహస్య పాపాలు, తను చేసిన పాపాలన్నీ ఏ ఉద్దేశం చేశాడో సంఘానికి రాశాడండి. ప్రపంచానికి చెప్పేశాడు. పౌలు ఎలాంటోడో తన పాపాలు చెప్పేశాడు, నేను చెప్పేశాను. అది వాక్యం, అది సత్యం. చెప్పాలి, మనం పాపాలే చెప్పాలి. నేను మంచోడిని అని చెప్తే దేవుడికి మహిమ ఎక్కడ వస్తారా? దౌర్భాగ్యుడని దేవుడు తిడతారు, నేను కాదు. నువ్వు వెళ్ళి నీ ఒప్పుకొని, నేను ద్వేషకుడిని, నా భర్తని కొట్టాను, నా పిల్లలంటే నాకు అసహ్యం, నేను డబ్బు పిచ్చిదాన్ని, కానీ ఈరోజు నా దేవుడు నన్ను మార్చారు అంటే నా దేవుడికి మహిమ వస్తుంది. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టానని చెప్పిన ప్రతిసారి నా దేవుడు ఆనందంతో నాట్యం ఆడతారు పరలోకంలో. కానీ ఈ రోజుల్లో ఎవరున్నారని పాపాన్ని ఒప్పుకునేవాళ్ళు? అమ్మో, తక్కువగా చూస్తారు. అంటే నీకు దేవుడు కంటే, దేవుడు బలియాగం కంటే, సిలువలో నీ పాపాల నిమిత్తం రక్తం ముద్దగా మారిన ఆయన కంటే నీ అహం ఎక్కువైపోయిందా? నువ్వు గ్యారంటీ నరకానికి వెళ్ళిపోతావు. గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు పాప క్షమాపణ పొందలేదు కాబట్టి. ఎందుకంటే నీ పాపాలు బహిరంగ ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు కాబట్టి. నువ్వు రహస్య పాపిగా ఉంటావు కాబట్టి. ఒకరోజు వచ్చినప్పుడు ఆయన కోట్ల మంది దేవదూతలు ఎదుట, కోట్ల మంది మనుషులు ఎదుట స్క్రీన్ మీద చూపిస్తారు నీ రహస్య పాపాలు. అప్పుడు కానీ నీకు తీరిపోద్ది మొత్తం. ఆ రోజు ఎందుకు మనకి? ఇప్పుడే ఒప్పేసుకొని దేవుని ఎదుట, సంఘం ఎదుట, అందరి ఎదుట ఒప్పుకొని, అందరు కాలు పట్టుకుని క్షమాపణ అడిగితే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ఆశీర్వాదం. ప్రియ దేవుని పిల్లరా, మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూడండి. కొత్తగా ఉంటుంది మీకు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయన బ్రతిమాలు. సేన అనే దెయ్యాలు పట్టిన వ్యక్తి మీకు తెలుసు. 2000 దెయ్యాలని దేవుడు ఎల్లగొట్టారు. చివరిలో వెళ్ళిపోతుంటే, అయ్యా నన్ను మీరే రక్షించారు, ఇప్పటిదాకా నన్ను ఎవరు పట్టించుకోవాలి, నేను కూడా మీతో ఉండిపోతాను. నోరు మూసుకొని ఏం చేయమన్నారు చూడండి. నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నిటి గురించి వారికి తెలియజెప్పమని. వాడు వెళ్ళి యేసయ్య తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా. దేవుడు మాట్లాడుతున్నారని వెర్రవీగి చచ్చిపోతున్నావు కదా, ఎప్పుడు నీతో దేవుడు చెప్పలేదా? నేను చేసిన కార్యాలు ప్రపంచానికి చెప్పమ్మా, నీ పాపాలు ప్రపంచానికి చెప్పమ్మని ఎప్పుడు చెప్పలేదా? అలా ఎందుకు చెప్తారు? నేటి దేవుడు అలా చెప్పడు. నేటి మహిళలు, నేటి బైబిల్ దేవుడు మారిపోయాడు. మీతో మాట్లాడేది బైబిల్ దేవుడా, బయట దేవుడా? పరీక్షించుకోండి. నిజంగా బైబిల్ దేవుడైతే పౌలుతో మాట్లాడినట్లే నాతో మాట్లాడతారు, నీతో కూడా మాట్లాడతారు. ఆయన ఖచ్చితంగా, పౌలా నువ్వు యెరూషలేములో ఎలా సాక్ష్యం ఇచ్చావో, నువ్వు రోమాలో కూడా అలా ఏ సాక్ష్యం ఇచ్చాడు?
నేను గమలీల యూనివర్సిటీలో చదివాను అవి చెప్పుకున్నాడా? నేను చెడిపోయినోడిని, నేను సంఘాన్ని హింసించాను, ఇవే ఆయన చెప్పుకునేది. పత్రికలు రాసిన అయ్యే చెప్తాడు, సంఘం ఎదురు చెప్తాడు. అగ్రిప్ప రాజా, ఒకానొక రోజు నేను దమస్కులో చంపడానికి వెళ్తుండగా రాజుల దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాడు, సంఘం దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాడు. నా కుమారుడు అయిన తిమోతి, నేను ఎవరినో తెలుసా? ఆత్మీయ కుమారుడి దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాడు, అందరి దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాడు. అందరి దగ్గర పాపాన్ని ఒప్పుకున్న ప్రతిసారి దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాడు. నా అన్నయ్య అయిన పౌలు. ఈరోజు ఎవరు దేవుణ్ణి మహింపరిచే వాళ్ళు ఉన్నారు? 2-3 సంవత్సరాలు సేవ అయిన తర్వాత ఇంకా పాపాలు లేవు, గేపాలు లేవు. ఏంటి? ఐఎమ్ రెవరెండ్, డాక్టర్, నర్స్. ఏంటి నర్సే? యేసుప్రభుకి ఏమి బిరుదులు లేవు, పౌలకి ఏమి బిరుదులు లేవు, మీకెందుకు ఈ రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు? నాకు బాగా బిషప్ అంటే ఇష్టం, ఎందుకంటే బిషప్ హాజరయ్యే స్కూల్ విజయవాడలో ఉంది కాబట్టి. నాకు ఆ బిషప్ తప్ప ఇంకే బిషప్ తెలియదు. ఒకవేళ నాకు బిరుదమ్మంటే పాపి అయిన ప్రేమదాస్ అని పెట్టుకుంటానే తప్ప ఇంకా నేనేం పెట్టుకోను. ఎంత వాడబడుతున్నా, ఎన్ని వరాలు నాకున్నా, ఎన్ని అభిషేకాలున్నా నేను పాపినే. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడితే ఇలాగే మాట్లాడతారు. ఆయన స్టాండర్డ్ ఏమాత్రం మార్చుకోరు, ఆయన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం మార్చుకోరు. ఫస్ట్ నీ అంతరంగం గురించి మాట్లాడతారు. 2, వెలుగులో నడువు, నువ్వు ఇప్పటిదాకా చీకట్లో నడిచిన చాలు కానీ ఎవరిని ద్వేషించద్దు, మనుషుల్ని ప్రేమించు. యోహాన్ అంటాడు, ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేనప్పుడు, కనబడే మనిషినే ప్రేమించలేనప్పుడు కనబడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావురా పెట్ట అనలేదు, కానీ ఏం ప్రేమిస్తావురా అన్నాడు. కనబడని దేవుణ్ణి, ఇంట్లో కనబడే మొగుడు మీదే నువ్వు కాలు ఎత్తుతావు, చేయి ఎత్తుతావు, స్టూల్ ఎత్తుతావు. ఇప్పుడు ఎందుకండి ఆ విషయాలు? ఇప్పుడే కావాలి. మా అన్నదమ్ములు ఎంత ఏడుస్తున్నారో మీకేం తెలుసండి. భర్తలను కొట్టడం ఏంటండి మీకు? నాకేం అర్థం కాదు ఎప్పటికది. మీది ఎవరికి శారా తెలీదా? శారా పెద్ద అందగత్తండి. నాకు తెలిసి నేను ఒక పచ్చినదని చెప్తా, ఫీల్ అవ్వకూడదు. అందగత్తె అనే మాటకి అర్థం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి దయచేసి ఎవరు అందగత్తె అనుకోమాకండి. ఇక్కడ ఆ మాట విన్న దగ్గర నుంచి దిద్దుబాటు ఎక్కువ చేసుకుంటా నేను. ప్రభా ఇల్లు అమాయక ఆడవాళ్ళు, ప్రభా అందం లేకపోయినా అందగత్తెలు అనుకొని ఒక పనికిమాలని ఇంకో పనికిమాలతో పనికిమాల మాట మాట్లాడిందంట, వసే అందగత్తె అని. ఎవరెవరితో ఏమన్నారంట? ఒక పనికిమాలతో ఒక పనికిమాల మాట మాట్లాడిందంట. ప్రేమ్ కుమార్ చెప్తాడు ఆ 3 లైన్లు. ఏం చేస్తున్నావు నువ్వు? వింటున్నావా లేదా? మరి చెప్పు. అందగత్తె ఇంకో అందగత్తె. అమ్మ సంబంధం ఏమైనా ఉందా? అందగత్తె అనే పేరు వచ్చిందా ఇప్పుడు నేను చెప్పింది? కన్ఫ్యూజన్ అంటే నువ్వు ఎక్కడో మనసు చెలించింది. ఒప్పుకో, దేవుడు నాకు బయలుపరుస్తున్నారు, నువ్వు ఒప్పుడే ఒప్పుకో. చెప్పు. ఒక పనికిమాలని ఇంకో పనికిమాల దాంతో లేచిపోయింది. ఏంటయ్యా నువ్వు సరిగ్గా వింటా, మళ్ళీ ఎదురుగుండా ఇలా కూర్చున్నావు, నువ్వు సోఫా తెప్పించావు నీ కోసం. చెప్పు. ఆ 3 లైన్ చెప్పేది వదలు నిన్ను. సలహా హెల్ప్ లైన్లు 50-50 ఏముండవు ఇక్కడ. చెప్పు నువ్వు అంతే. తమ్ముడు చెప్పమా. అంటే వాళ్ళు అందంగా లేకపోయినా వాళ్ళు అందంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి నీకు కన్వర్షన్ చేయమని చెప్పలా. నీ దగ్గర యాప్లు ఎక్కువ ఉంటున్నాయి, కన్వర్షన్ యాప్లు. ఉన్న 3 లైన్లు మళ్ళీ చెప్పు. అంటే వీళ్ళు మీటింగ్ వస్తాను, ఒక పనికి మాలింది ఇంకొక పనికి మాల దానితో ఒక పనికి మాల మాట మాట్లాడిందంట. ఇప్పుడు నేను అందగెత్తని అని చెప్పి చెప్పిద్దాను. అవన్నీ నీకు ఎందుకయ్యా బాబు? అవన్నీ నీకెందుకు? ఆ 3 లైన్లు రిపీట్ చేయి. ఆ 3 నేనేం చెప్పాను ఆ 3 లైన్ రిపీట్ చేయి. ఒక పనికి మాలింది ఇంకో పనికి మాలిన దానితో ఒక పనికి మాలిన మాట చెప్పిందని. మా చెల్లి అమ్మయ్య ఇంకెంతసేపు పడద్దో అని ఫీల్ అవుతుంది. సూపర్ తమ్ముడు, ఎక్సలెంట్. చూడండి ఒకసారి దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నారు, ఏ సాక్ష్యం చెప్పమంటున్నారు? ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ ఏం చెప్తుంది? యోహాను సువార్త 4:39లో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కారా? అర్థం కాలేదమ్మా, ఏం చెప్పావు అసలు? నీకెవరో ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, ఇలా నీళ్ళు అడిగారు, ఇవన్నీ చెప్తూ నేను చేసినవని చెప్పేశారు. నువ్వేం చేశావు? నేను జీవితాన్ని నాశనం చేశాను, నేను వ్యభిచారిని, భర్తల్ని భార్యలు కాకుండా చేసిన చెడిపోయిన దాన్ని. అవునా? నా దేవుడు ఈరోజు నాకు విడుదలిచ్చారు.
మీకు కూడా విడుదలిస్తారు పదండి అని గ్రామం అంతా పాపాన్ని ఒప్పుకొని నడిపించింది తప్ప నీ ప్రవచనాలతో గ్రామాన్ని నడిపించలేదు. పాపాన్ని ఒప్పుకొని దేవుణ్ణి మహిమపరిచి దేవుని వైపు తిప్పిన గొప్ప వ్యక్తి అండి సమరయ స్త్రీ. ఎన్ని జీవితాలని నాశనం చేసావా, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద, అవన్నీ గతం. కానీ ఈరోజు నువ్వు మారావా? ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకునే మనసు ఉందా? ఇంకా దాచుకుంటానే ఉన్నావా? దేవుని ఎదుట కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోవాలి. మనుషుల ఎదుట కూడా నువ్వు చెప్పాలి. దేవుడి దగ్గర చెప్పడం ఈజీయా, మనుషుల దగ్గర చెప్పడం ఈజీయా? చెప్పాలి. దేవుడి దగ్గర కనబడిన దేవుడికి ఎన్నైనా చెప్పచ్చు పాపాలు. ఒక మనిషికి చెప్పాలంటే గుండె పగిలిపోద్ది. అహం ఇరిగి అమ్మో నేను ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చాను, ఎంతోమంది సేవకులకి ఇచ్చాను, విశ్వాసులకి ఇచ్చా. పాపం ఒప్పుకోమంటే చచ్చినా మనసు రాదండి. ఏ దైవమైనా వాళ్ళు దేనికైనా ఒప్పుకుంటారు, 10 లక్షలు కానుకైనా ఇస్తారు, కానీ రహస్య పాపాన్ని బయట పెట్టడానికి మాత్రం మనసు రాదండి. కానీ దేవుడు అదే చెప్తున్నారు, నీ పాపాన్ని ఒప్పుకో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అపోస్తులు 1:8 అర్థం చెప్పండి నాకు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. నాకు సాక్షులై ఉందురు. దేవుడికి మనం సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండడం అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి. మా ఆయన 3 వారాల నగలు అడిగితే 7 వారాల నగలు కొనిపెట్టారు తెలుసా మీకు? అది సాక్ష్యమా? అది సాక్ష్యమా? ఈరోజు సాక్ష్యాలు ఇయ్యేగా. కారు కొనుక్కున్నాను, పేడేసే గేదె కొనుక్కున్నాను. ఇది దరిద్రమైన దేవుడు స్పష్టంగా మీరు ప్రపంచానికి వెళ్ళి నా సాక్షులుగా ఉండండి. సమరయ స్త్రీలాగా ఉండాలి సాక్షిగా. అవునా కదా? శానా అనే పట్టిన వ్యక్తి ద్వారా ఎందుకు దెయ్యాలు పట్టినాయో చెప్పాడు. అది కనబడదు, అర్థం చేసుకోవాలి మనమే. నేను చేసిన ఏదో పనికి దెయ్యాలు పట్టినాయి. రోడ్ల మీద నేను వెళ్ళి సమాధుల్లో తిరిగితే యేసు ప్రభువారు వచ్చి నన్ను విడిపించారు. నా దేవుడు గొప్ప దేవుడు అని సాక్ష్యం చెప్పారు. మరి పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను తెలుసా, నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి. మరి ఈరోజు దేవునితో మాట్లాడితే మరి ప్రపంచానికి ఎందుకు వెళ్తలేదు? ఎందుకు నీ పాపాలు ఒప్పుకోవట్లేదు? ఎందుకు అనేక మందికి వెళ్ళి దేవుడిని గొప్పగా చేయట్లేదు? నువ్వు ఎప్పుడైతే నీ స్వభావాలు చెడిపోయిన స్వభావాలు మారినాయంటే అందరూ ఆశ్చర్యపోయి, ఇంత గొప్ప దేవుడా నీ దేవుడు, ఇలా నిన్ను మార్చేశారా? నేను మొన్న ఒక యూట్యూబ్లో షార్ట్ వీడియో చూశాను, చాలా నచ్చింది నాకు, మనసు భలే కదిలించబడింది. అది ఒకసారి గుర్తు చేస్తాను ఫాస్ట్గా. దేవుని పిల్లారా, ఒక వ్యక్తి పాంప్లెట్ సువార్త కరపత్రిక తీసుకొచ్చిస్తున్నాడు. ఇస్తుంటే తిడుతున్నాడు ఇతను. తీసుకున్నాడు. సిగ్గు లేదా, బుద్ధి లేదా, మనిషివేనా, ఏంట్రా ఈ కాగితాలు, ఏంట్రా బుద్ధి ఉందా, తెగ తిడుతుంటే ఒక 3వ వ్యక్తి వచ్చి, రే ఎందుకు తిడతావాడిని, ఆయన ఏం చేశాడు ఇప్పుడు, నువ్వేవడరాగు గొట్టం గోపాలకృష్ణ గారు, నువ్వెందుకు గోవ మీద కొడతావు, ఒరే ఆయన ఏమనమాకరా, ఆయన పాంప్లెట్ ఇస్తే మూసుకొని తీసుకుని వెళ్ళిపోరా. పాంప్లెట్ ఇవ్వడం ఏంట్రా మీ ఇద్దరు తేడాగా ఉన్నారు, నేను నరికి పారేసి ఒక్కొక్కరిని, ఒరే నీకు దండం పెడతాను చెప్పేదనరా, అరే నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు, ఆడు పాంప్లెట్ ఇచ్చాడు నాకు నచ్చలేదు, ఆడేదో మతం గురించి చెప్తున్నాడు యేసుప్రభు నాకు నచ్చలేదు, ఒరే ఆడితో పెట్టుకోమాకరా బాబు, ఆడు మంచోడు కాదురా, ఆడు కాలు నరికేస్తాడురా, నీకెళ్ళ తెలుసు నా కాలు నరికేసింది ఆడేరా. ఆ మాట వినగానే పాంప్లెట్ ఇవ్వండి, భయపడద్దు తమ్ముడా, ఒకప్పుడు నేను అలాంటి వాడిని, కానీ ఇప్పుడు అది కాదు. ఒకప్పుడు నేను కాలు నరికేసేవాడిని, నేను పశ్చాత్తాపడి నా దేవుడు పాదాల దగ్గర కడుక్కొని ఈరోజు మారి అందరినీ నాలాంటి క్రూరులను మార్చడానికి పాంప్లెట్లు పంచుతున్నాను. వెంటనే ఎదుటో వ్యక్తిలో కదలికొచ్చేసింది, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడా, ఇలాంటి వ్యక్తిని కూడా, ఇంత కరుడు కట్టిన వ్యక్తిని కూడా, సౌలు సాక్ష్యం ఎందుకు ప్రపంచాన్ని అల్లకొల్లోలం చేసింది, ఎందుకు రోమా సామ్రాజ్యంలో అంత భయం వచ్చేసింది, ఎందుకు యూదుల పెద్దలకి వణుకొచ్చింది, సౌలు సాక్ష్యంలో జీవం ఉంది, సౌలు ఒప్పుకోల్లో యథార్థత ఉంది. అది చూసి అందరూ మారిపోతున్నారు క్రైస్తవులుగా. అందుకని ఇన్ని లేపి పారేయాలని చెప్పి 40 మంది నిద్ర మానేసి ఈడు చచ్చేదాకా, ఈడు శవం మీద మేము పూలేసేదాకా మేము భోజనం చేయమని తీర్మానం చేసుకున్నారంట. సాక్ష్యంలో అంత పవర్ ఉంటుంది, సాక్ష్యంలో అంత జీవం ఉంటుంది. నీ పాప ఒప్పుకోల్లో నువ్వు అనుకుంటావు దాంట్లో ఏముంటుంది అని, నీ పాప ఒప్పుకోల ద్వారా అనేక మందికి ఆదరణ వస్తుంది. నీలాగా నువ్వు ఎలాగైతే బంధించబడ్డావో అనేక మంది బంధించబడిన వాళ్ళు కూడా విడుదల వస్తారని ఒక ధైర్యం దేవుడు తీసుకొస్తారు నీ సాక్ష్యం ద్వారా. ఎన్నో జరుగుతాయండి నీ సాక్ష్యం ద్వారా. ఈరోజు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారండి?
లోకస్తులు, లోకపు ఆలోచనలు, లోకపు మాటలు, లోకపు సాక్ష్యాలు. దేవుడు నాకు 3 దేశాల్లో పంపించారు, ఫ్లైట్ ఎక్కాను, ఫ్లైట్ ఎక్కగానే నాకు ఒక టీ ఇచ్చారు. ఇయ్యా సాక్ష్యాలు. నేను ఒకప్పుడు క్యారెక్టర్ లేనివాడిని, ఒకప్పుడు చెడిపోయినవాడిని, ఒకప్పుడు నా జీవితం అంతా రోత జీవితం. ఈరోజు నేను మారాను. అది కదా సాక్ష్యం అంటే. ఎంతమంది సేవకులు చెప్తున్నారు ఆ సాక్ష్యాన్ని? ఎంతమంది విశ్వాసులు చెప్తున్నారు ఆ సాక్ష్యాన్ని? అన్ని ప్రాంతాలకి లేదు. నీకు చెప్పరా ఏ సేవ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ చర్చి కట్టాలి చెప్పరా? ఒక సేవకుడు, నేను సేవకుడికి చెప్పా, ప్రేమాస్వరూపి మినిస్ట్రీ మాది. మేము మినిస్ట్రీలో సేవకులమే తప్ప ఫౌండర్ డైరెక్టర్ మేము కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం దేవుడిది, పేరు దేవుడిది, మినిస్ట్రీ దేవుడిది, మేము సేవకులు మాత్రమే. ప్రతిదీ మేము దేవుణ్ణి అడిగి, ఏ పని చేసినా దేవుణ్ణి అడిగి చేస్తాం మినిస్ట్రీలో అంటే, ఈ సేవకుడు వేరే సేవకుడు చెప్తే మేము చేసేది దేవుడి పని అయితే మళ్ళీ కొత్తగా దేవుడు చెప్పడం ఏంటి, చిత్రమా ఇది, విచిత్రమా అన్నాడంట. అవును, మరి అసలు మాకేం తెలియదు, మరి మాకు బైబిల్ ఏం తెలియదు. దేవుడు మోషేకి ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పారా? ఎలా కట్టమనేమో మొత్తం చెప్పారా? ఇప్పుడు నోవహుకు ఓడ కట్టమన్నప్పుడు దేవుడు, ఒరే నీకు ఇష్టమైన ఓడగొట్టు కట్టుకో అన్నారా? ఎన్ని అంతస్తులు ఉండాలి, దేనితో పుయ్యాలి, ఏమేమి వాడాలి? మీరు బైబిల్ మొత్తం చూడండి. దేవుడు మనకి తన చిత్తాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అది కొత్త నిబంధనకి వర్తించదు అన్న మూర్ఖులకి ఇది చెప్తున్నాను. పౌలుకి నువ్వు యెరూషలేములో చెప్పాలి, రోమాలో చెప్పాలి, పలానా ప్రాంతంలో చెప్పాలి, అక్కడ వాళ్ళు వినకపోయినా చెప్పాలి. దేవుడు చెప్తూనే ఉన్నారండి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నదే మనల్ని నడిపిస్తానికి, మనలోకి వచ్చిందే మనకి చెప్పడానికి, మనతో మాట్లాడటానికి. ఈ రోజుల్లో సేవకులు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా, నేను అనేక మంది సేవకులకి 100 మందికి అని చెప్పను కానీ ఒక 100 మందితో మాట్లాడుంటా. సేవకులు కౌన్సిలింగ్ ఇచ్చే 8 ఏళ్ళ అనుభవంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అభిషేకం పెరగదు, సంఘంలో ఉద్యమం ఉండదు, ఏముండదు. ఓ పాస్టర్ గారిని అడిగా నేను, అన్నా 2 సంవత్సరాల సంఘంలో మీ విశ్వాసుల జీవితంలో దేవుడు చేసిన మహిమ కార్యాలు చెప్పమంటే, నేను ప్రార్థన చేసినప్పుడు కడుపు నొప్పి తగ్గింది. అది అద్భుతమా? ఇది 2 సంవత్సరాల మొత్తం మీద అదొక్కడే జరిగిందా? అవునన్నయ్య అదే జరిగింది. ఎంత సిగ్గుచేటండి, ఎంత దౌర్భాగ్య స్థితి అండి. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. 2 సేవకులు చెబుతూ ఉంటే వింటున్న రాహాబు వేశ్య, అబ్బో ఇలా దేవుడు ఇంత గొప్ప దేవుడా, మన కార్యాలు మన సాక్ష్యం చెప్తుంటే గుండె పగిలిపోవాలండి. అన్యులకి పిచ్చి లెగాలంతే దేవుడు చేసిన కార్యాలు. ఎందుకు జరగట్లేదు? దేవుడు చిత్తం జరగట్లే. ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో దేవుని చిత్తం జరగట్లా. అహంకారులు ఎక్కువైపోయారు, దీనులు తక్కువైపోయారు. నాదే జరగాలి, నా ఇంట్లో నా పెత్తనం జరగాలి, సంఘంలో నేను చెప్పినట్టు జరగాలి. ఎవడైతే ఫేమ్లో ఉన్నాడో వాడే తీసుకొచ్చి వాక్యం చెప్తానే కానీ, ప్రభువా నేను ఎవరిని వాక్యానికి పిలవాలని అడిగే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? దేవుణ్ణి అడిగే వాళ్ళు ఎవరున్నారు? మీరే చూసుకోండి. మీ సేవ ఎలా ఉందో, మీ కుటుంబం ఎలా ఉందో, మీ పరిస్థితి ఎలా ఉందో. ప్రియ దేవుని పిల్ల ఒక్క మాట మాత్రం సీరియస్గా చెప్తున్నా దైవజనుడిగా, ఫ్యూచర్ ఎవరికి తెలియదు. మనందరం మనుషులం, మట్టి మనుషులం. నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా రేపేం జరిగిద్దో, ఇంకో క్షణంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు. దేవుడికి ఒక్కరికే సర్వం తెలుసు. ఆయన ఒక్కరే మనల్ని నడిపించగలరు, ఆయన ఒక్కరే మనల్ని విడిపించగలరు, గమ్యం చేర్చగలరు ఆయన ఒక్కరే. కనుక ఆయనకి మనం సేవను అప్పగించుకుంటే, ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయనకి మన కుటుంబాన్ని అప్పగించుకుంటే, ఆయన మాత్రమే మనల్ని జాగ్రత్తగా నడిపించి జాగ్రత్తగా పరలోకం తీసుకెళ్ళిన మంచి కాపరి అయి ఉన్నారు నా దేవుడు. కాబట్టి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు దేవుడు తన చిత్తం చేసే వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కళ్ళు కాయలైపోతున్నాయి. ఎవరైనా నా చిత్తం చేసే వాళ్ళు ఉన్నారా? నా చిత్తాన్ని కనిపెట్టే వాళ్ళు ఉన్నారా? నా చిత్తాన్ని ఎవరైనా సంతోషంగా స్వీకరించేవాళ్ళు? ఎవడు చూసినా ఎవత్తు చూసినా నా చిత్తమే చేసుకోవాలి ప్రభు, నా స్వయం చిత్తమే నాకు ఇష్టం ప్రభు. నేనేంటి మిమ్మల్ని అడిగి చదివేదేంటి, మిమ్మల్ని అడిగి సేవ చేసేదేంటి? ఈ ఏరియాలో ఎక్కువ వస్తాయి, ఈ ఏరియాలో బాగా బిజినెస్ జరిగిద్ది,
ఎటు భౌతికంగా చూసినా ఆత్మీయంగా చూసినా ఈరోజు క్రైస్తవులు వాళ్ళ స్వచిత్తంలో ఉద్యోగాలు పెళ్ళిళ్ళు చేసుకొని పెటాకులైపోయి ఈరోజు రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎందుకు ఓడిపోయారు? ఎందుకు 20 ఏళ్ళ సేవలో ఫలింపు లేదు అంటే దేవుడి చిత్తం చేయలేదు. సేవకులు అడగాలి, ఎక్కడ చేయమంటారు నన్ను అడగాలా లేదా? చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఒక సేవకుడు ఒక అమ్మాయిలోంచి దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఏ సేనంలో పా ఏంట్రా దెయ్యం మాట్లాడుతుంది. ఏంటి అది అందరి ముందు అలా నువ్వు పరుగు తీస్తే ఎలాగా? పక్కకి మాట్లాడు. ఏంట్రా నన్ను పంపించడం నువ్వు? ఒక సేవకుడితో ఒక దెయ్యం స్పష్టంగా రియల్గా జరిగిన సంఘటన. ఏంట్రా నువ్వు నన్ను పంపిస్తున్నావు? అసలు నా తెలియక అడుగుతానరా సేవకుడా, పాస్టరు, అసలు నీ పిలిపేంట్రా? నా పిలిపేంటో తెలీదా? నేను సువార్థికుడిని. ఒరే నీ బొందరా, నువ్వు కాపరవిరా. ఒక దెయ్యం ఒక సేవకుడికి బాధ చెప్తా, ఓ షట్ నేను కాపర్ని, అయితే ఇవాళ నుంచి కాపర్గా ఉంటా నేను. ఈరోజు ఏ పిలుపు నీది? నువ్వు అపోస్తులువా? పౌలుకు దేవుడు చెప్పారు, ఒరే నువ్వు ఒకప్పుడు హింసకుడివే, కానీ ఈరోజు నువ్వు అపోస్తులుడివి, నేను నిన్ను అపోస్తులుగా అభిషేకించాను. ఈరోజు ఎవరి పిలుపు ఏంటో తెలియదు. అందరూ పాస్టర్లే, అందరూ పాస్టర్లని బైబిల్లో ఉందా? హితములు అలా ఉందా? కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు బోధకులుగాను 5 రకాల పిలుపులు ఉన్నాయి. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే నన్ను ఏ సబ్జెక్ట్ చెప్పమంటే నువ్వు ఇంగ్లీష్ చెప్పు, నువ్వు సైన్స్ చెప్పు అని ప్రిన్సిపల్ డిసైడ్ చేస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నా మీద మీ ఉద్దేశం ఏంటి, నా మీద మీ చిత్తం ఏంటి, నేను ఏ పిలుపులో పిలువబడ్డానో అడిగితే 5 రకాల పిలుపుల్లో నీకు పిలుపు ఏంటో నీకు చెప్తారు. నువ్వేమో దేవుడి చేత పిలువబడ్డావో దేని చేత పిలువబడ్డావో తెలియదు. ఆ 4 రాళ్ళు 4 డబ్బులు వేసుకోవడం చూసావు, 4 వచ్చి కాళ్ళు పట్టుకోవడం చూసావు, అంతే పాస్ట్ అయిపోయావు. ఫలింపు ఉండదు, సావు ఉండదు. జీవాధిపతి లేనప్పుడు జీవం ఏముంటుంది? సూపర్ అందగత్తి తెలుసా, మంచి సంబంధం వచ్చింది, చచ్చిపోయిందంట. చచ్చిపోయింది, అందంగా ఉంది, గుండెకాయ లేదు. మరి ఈరోజు కూడా అలాగే ఉంది. ఫలింపు లేని సేవలు, ఫలింపు లేని కుటుంబాలు, సాక్ష్యం లేని కుటుంబాలు, ఆశీర్వాదం లేని క్రైస్తవ్యులు ఎంతమంది ఉన్నారండి? మీలో చెప్పండి, దమ్ముంటే చెప్పండి, నేను ఆశీర్వాదంగా ఉన్నాను, నా ఊరికి, నా ప్రాంతానికి, నా కుటుంబానికి నేను ఆశీర్వాదంగా ఉన్నాను చెప్పండి. దమ్ముంటే మీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. ఈరోజు అన్నయ్య నేను ఆశీర్వాదంగా ఉన్నాను చెప్పండి. నేను చెప్పగలను, నేను ఆశీర్వాదంగా ఉన్నాను, నేను చెప్పగలను. నా కుటుంబానికి నేను ఆశీర్వాదంగా ఉన్నాను, నా సంఘానికి నేను ఆశీర్వాదంగా ఉన్నాను, నేను చెప్పగలను. మా మినిస్ట్రీ గురించి చెప్తాను. దేవుని చిత్తమే మేము చేస్తాం. ప్రతి విషయంలో 8 సంవత్సరాల నుంచి మాకు దేవుడి చిత్తం తప్ప ఏమీ తెలియదు. 99% మేము దేవుడి చిత్తమే చేసాం అని చెప్పగలను ఖచ్చితంగా. 8 ఏళ్ళలో మా అభివృద్ధి ఆశీర్వాదం చెప్పేస్తామండి ఫాస్ట్గా. 2015లో దేవుడు మమ్మల్ని పిలుచుకున్నారు. ఫస్ట్ నాయకురాలను పిలిచారు, విగ్రహారాధన వంశంలోంచి పిలిచారు. ఆ తర్వాత నన్ను కూడా విగ్రహారాధన వంశంలోంచి దేవుడు పిలిచారు. మేమిద్దరం విగ్రహారాధన కుటుంబాల్లోంచి వచ్చాం. మా ఇద్దరిని ఫస్ట్ పిలిచారు, మా తర్వాత అనేక మంది సేవకులను పిలిచారు. మాకు యేసుప్రభు వారు ఎవరో తెలియదు, మాకు బైబిల్ ట్రైనింగ్ లేదు. తప్పని నేను చెప్పట్లేదు, బైబిల్ ట్రైనింగ్ మాకు లేదు. సేవకుల కుటుంబాలు మావి కావు, పక్కా విగ్రహారాధన. ఆవిడికి నాకు ఏ బంధం లేదు. మామూలుగా దేవుడు పిలిచారు ఇద్దరిని, మా తర్వాత అందరిని పిలిచారు, అందరిని ఒక కుటుంబంగా చేశారు అంతే. ఆవిడ విగ్రహారాధకురాలు లిల్లీ గారు, నేను విగ్రహారాధకుడిని. ఇద్దరం భయంకరమైన పూజలు చేసి వచ్చిన వాళ్ళం. అయితే 8 ఏళ్ళలో మా అభివృద్ధి చెప్తాను చూడండి, మీకు ఏర్ షాక్స్ చెత్తది. ఇద్దరుగా మొదలైన తర్వాత ప్రేమ్ కుమార్ పిలిచారు, తర్వాత ప్రశాంత్ని పిలిచారు, తర్వాత అభిషేక్ని పిలిచారు. ఈరోజు ఇలాగా ముందుకెళ్తుంది. యూట్యూబ్ ఛానల్ ఉంది మాకెవరు బిఫోర్ మాకు సేవకులు ఎవరు లేరు కదా, ఫేమ్ ఏం మాకు తెలీదు. కానీ ఈరోజు 8 ఏళ్ళలో 13,000 సబ్స్క్రైబర్లు మాకున్నారు. 25 దేశాల వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నారు. 25 దేశాల వాళ్ళు. అని అతి తక్కువ టైంలో మేము అతి ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. మాకు బుక్ స్టాల్ ఉంది, అక్కడ బుక్ స్టాల్ని చూసుకోండి. 2016లో దేవుడు బుక్ రాయమన్నారు. దేవుడి చిత్తంలో బుక్ రాశాను. 4 నెలలు ఉద్యోగం చేసుకుంటా, తర్వాత మానేశాను పర్మనెంట్గా జాబు. దేవుడు రాయమన్న బుక్ ఫస్ట్ టైం బుక్ స్టాల్లో బుక్కు రిలీజ్ చేయడానికి ప్రింట్ విజయవాడలో ప్రస్తుతానికి ఫోన్ చేసి, చిన్న స్థుతుల పుస్తకం చిన్నదాడు చేయాలండి, ఒక 1000 కాపీలు ఏంటంటే, సార్ 1000 ఏంటి సార్, 2000 వేసుకోండి సార్, మా దగ్గర 2000 ఇచ్చే అంత సీన్ లేదండి. అసలు 2000 కాపీలు ఎవరికి ఇవ్వాలో కూడా మాకు తెలియదు. 2016లో అప్పుడు సంఘం లేదు, మినిస్ట్రీ పేరు ఇంకా పెట్టలేదు, ఏమీ తెలియని సందర్భంలో
2000 కాపీలు వేయటానికి మా దగ్గర డబ్బులు లేక 1000 కాపీలు అంటే లేదండి 2000 వస్తే తగ్గుద్ది, రేటు తగ్గుద్ది. సర్లేండి ఏం చేస్తాం, అప్పు చేసి తీసుకుంటామని 2000 కాపీలు మొత్తం మీద ఫస్ట్ టైం 2016లో రిలీజ్ అయినాయి. తర్వాత ఒక 4000 కాపీలు రిలీజ్ అయినాయి. తర్వాత ఒక 4000 రిలీజ్ అయినాయి. ఆ తర్వాత ఆయన ఫోన్ చేయడం మొదలెడితే నేను స్విచ్ ఆఫ్ చేసి 6 నెలలు. ఎంత? 6 నెలల పాటు ప్రెస్ ఆయనకి 15,000 రూపాయలు ఇవ్వలేకపోయా 2017లో 2017. జస్ట్ 15,000 ప్రింటింగ్ అయిన తర్వాత పుస్తకాలు 15,000 లేక ఇబ్బంది పడ్డాం. జస్ట్ 2-3 సంవత్సరాల తర్వాత దేవుడు జస్ట్ మమ్మల్ని ఇలా బ్లెస్ చేశారు అంతే. ఏమి లేదు, ఇలా హైదరాబాద్ మీటింగ్ నుంచి కారులో వెళ్తున్నప్పుడు ఓ 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాం అంతే. 10 లక్షలు ప్రెస్ ఆయనకి. 2000 కాపీలు కూడా వేయించుకోలేని మాకు ఈరోజు మా దేవుడు చిత్తం మేము చేయటం వల్ల 28 లక్షల పుస్తకాలు ఉన్నాయి మాకు, ప్రింట్ అయినాయి. తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడలో. మీకు గొప్ప విషయం చెప్పనా, మా మినిస్ట్రీ ప్రొడక్ట్ అది దేవుని చిత్తంలో రాసాం కాబట్టి, దేవుని చిత్తంలో పరిచయం చేస్తున్నాం కాబట్టి కల్వరి టెంపుల్ బుక్ స్టాల్ వాళ్ళు ప్రతి సంవత్సరం మా దగ్గర కొనుక్కుంటారు, పుస్తకాలు కొనుక్కుంటారు, ఫ్రీగా కాదు. రెండోది, మీ ఫోన్లో యాప్ ఉంటే కల్వరి బుక్ సెంటర్ యాప్ ఓపెన్ చేసుకోండి, అందుట్లో ప్రైజెస్ అండ్ బుక్స్ ఉంటాయి, అందుట్లో మా పుస్తకం కూడా పెట్టేసుకున్నారు వాళ్ళు. అలా ఉంటుంది. దేవుని చిత్తం చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. బుక్ స్టాలు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మా బుక్స్ ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో మా బుక్స్ ఉన్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకి మీకు ప్రూఫ్తో సహా అడ్రస్లు కూడా మీకు పంపిస్తాం కావాలంటే వాట్సాప్లో. 50 దేశాలకి మేము బుక్స్ పంపించాం. 50 దేశాలకి. 2015లో దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు మేము రెంట్కున్నాం. 2,000 రూపాయలు రెంటు. అది కడతాను కూడా చాలా కష్టం. 2,000. ఈరోజు మేము మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ అయిన తుని దగ్గర చిన్న ఊళ్ళో మేమందరం కలిసి ఒక 30 మందిగా కలిసి ఉంటున్నాం. జస్ట్ మాకు ఓన్ బిల్డింగ్ దేవుడు ఇచ్చారు. 2 కోట్లే జస్ట్. నా దేవుడు ఆశీర్వాదం ఇవ్వటం మొదలు పెడితే అది ఆగదు. నా దేవుడు ఒక్కసారి అభివృద్ధి చేయడం మొదలు పెడితే అది చాలా హై రేంజ్లో ఉంటుంది. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం వేరు, అది వేరు. తర్వాత మాకు ఒక ట్రస్ట్ కూడా ఉంది మినిస్ట్రీ తరఫున, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ట్రస్ట్. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మీకు అక్కడ బ్యానర్ పెట్టాం, ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్. గత 3 సంవత్సరాలుగా పేదవాళ్ళకి, భారతదేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద పిల్లలకి, పేద వృద్ధులకు, పేద రోగులకు, పేద విధవరాళ్లకు అందరికీ 25 లక్షల సహాయం మా మినిస్ట్రీ తరఫున చేశాం మేము. 2018లో 2 స్తుతి ఆరాధన మొదలైంది. ఇప్పటికీ 200 మంది కలిసి అనేక ప్రాంతాల్లో స్తుతి ఆరాధన ప్రతిరోజు చేసుకుంటున్నాం మేము. 2 మొదలైన స్తుతి ఆరాధన ఈరోజు 200 మంది కలిసి అనేక రాష్ట్రాల ప్రజలను కలిసి లైవ్లో ప్రతి నిత్యము పొద్దున సాయంకాలం స్తుతి ఆరాధన జరుపుకుంటున్నాం. ఒక నాయకురాలతో మొదలైన మినిస్ట్రీ ఈరోజు 5 మగ సేవకులు, ఒక ఆడ నాయకురాలు, మొత్తం 6 సేవకులు మాకు దేవుడిచ్చారు. మీకు గొప్ప విషయం చెప్పనా, సిగ్గుచేటు చెప్పనా, కొన్ని చెప్పాలి తప్పదు, ఇంకేం చేస్తాం, దేవుడు ఆ భారం పెట్టారు. కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఎవరిని సువార్థికులుగా రెడీ చేయరు, సేవకులుగా రెడీ చేసి సేవరు. అదేం సేవో, అదేం దరిద్రమో అర్థం కాదు. జీవితాంతం వీళ్ళు సేవకులుగానే ఉండాలి, జీవితాంతం వీళ్ళు విశ్వాసులుగానే ఉండాలి. కానీ మాది దేవుడి చిత్తంలో మినిస్ట్రీ కాబట్టి, మేము దేవుడికి 100% అప్పగించుకున్నాం కాబట్టి మా మినిస్ట్రీలో 200 మందే ఉంటారు. కానీ 200 మందిలో విశ్వాసుల్లో 50 మంది సువార్థికులు ఉన్నారు. మాకు 50 మంది సువార్థికులు నిరంతరం వాళ్ళు కృషి చేస్తూనే ఉంటారు. 50 మంది ప్రతి ఆదివారం వేరే చర్చిలకు వెళ్ళటము, బుక్ స్టాల్స్కి వెళ్ళటము, సేవకుల్ని సందర్శించటము. బయట సేవకులు, నామకార్థపు సేవకుల కంటే మా సువార్థికులు 10 రెట్లు ఎక్కువ కష్టపడతారు. మా మినిస్ట్రీ అవుట్డోర్ మీటింగ్స్ ఫస్ట్ కడప, గుంటూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాల్లో మేము ఎంతసేపు ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా, దేవుడు ఎప్పుడు అలా చెప్పరు, నువ్వు అక్కడే ఉండు. శిష్యులతో ఏం చెప్పారండి యేసుప్రభు వారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి. కొంతమంది సంఘాన్ని వదిలి వెళ్ళరు. అమ్మ ఇది మా సంఘం, మీ సంఘం అని ఆయన, అది మీ సంఘం కాదు బాబు, యేసుప్రభు వారి సంఘం, గో మీద కొట్టేస్తారు.
కాబట్టి మేము దేవుని చిత్తంలో అనేక ఊళ్ళల్లో, పల్లెటూరులో పెట్టాం, పెద్ద ఊళ్ళో పెట్టాం, ఆయన ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాం. అనేక ప్రాంతాల్లో అనేక మంది, వందల మంది విడుదలకి మా మినిస్ట్రీ ఉపయోగపడిందని నేను చెప్పగలను గర్వంగా. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఎందుకు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకో. ఎందుకు దేవుని చిత్తం చేయట్లేదేమో, దేవుని చిత్తం లేకుండా నీ ఇష్టం వచ్చిన పరిచయం చేసుకుంటున్నామేమో. నీకు నచ్చిందని యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా ఉంది కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టావు అనుకో, హరిత గ్లోరీ ఎక్కడ? వాళ్ళు ఎవరో పొగిడారు, వీళ్ళు ఎవరో పొగిడారు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తే తర్వాత యూట్యూబ్ ఉంటుంది కానీ మనం ఉండమమ్మా. కూర్చోమ్మా బంగారు తల్లి. కాబట్టి 4వ పాయింట్ 5వ పాయింట్ చూపించి నేను ముగిస్తాను. 3 పాయింట్లు చెప్పండి. ఫస్ట్, దేవుడు పౌలుతో ఏం చెప్పారు? తన అంతరంగాన్ని గురించి మాట్లాడారు. 2వ పాయింట్, వెలుగ్గా ఉండు, ఎవరిని ద్వేషించద్దు, ప్రేమతో నిండి పనిచేయి, బ్రతుకు అన్నారు. 3వ పాయింట్, నా సాక్షిగా ఉండు, పాపాలు ఒప్పుకొని అందరికీ నా గురించి గొప్పగా చెప్పు. 4వ పాయింట్ చెప్పి 5వ పాయింట్ చెప్పి ముగిస్తాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 9-10 వచనాలు. రాత్రివేళ దర్శనమందు, ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి. పౌలుకి దర్శనమేమో సువార్త ఆడెవడో మాకు రక్షణ లేక చెప్పేవాళ్ళకి సత్రం అనే దర్శనం వచ్చింది. ఈరోజు దర్శనాలంటే నాకు భయం, కళలంటే భయం. ఒక కళ చెప్తే గంట చెప్తారు, దాంట్లో ఏముండదు. ఒక పాము లెగిసింది అన్నయ్య, ఆ పాము నాట్యం ఆడుతుంది, దాంతోపాటు నేను కూడా తిప్పుతున్నాను. నీ దర్శనాలు, నాకు ఎవడైనా దర్శనం అంటే భయం అండి బాబు, నిజంగా చెప్తాను. ఎందుకంటే అన్నీ ఫేక్ దర్శనాలే. దేవుళ్ళో ఉండను నువ్వు, రోజు లోకంలో ఉంటే నీకు దర్శనాలు ఎందుకు వస్తాయి నాకు అర్థం కదండి. దర్శనాలంటే భక్తులకు వస్తాయండి. చెప్పండి, ఎలాంటి దర్శనాలు రావాలి? ఏ దర్శనాలు నిజమైన దర్శనాలు? దేవుడు ఎలాంటి దర్శనాలు చూపిస్తారు? ఇక్కడ చూడండి, పౌలుకి ఏ దర్శనం చూపించారు? ఆ తర్వాత ఏమంటాడు పౌలు? ఓహో, ఈ దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను వెళ్ళాలన్నమాట సువార్త ప్రకటిస్తానికి. అలాంటి దర్శనాలు నీకు రావు. మొన్న ఒక పాస్టర్ గారి దర్శనం వచ్చిందంట. ఏది? బుల్లి పాస్టర్కి. మాది ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, మేము పొద్దులేసిగా దేవుడితో ముఖాముఖి మాట్లాడుకునే టైపు. మీ మినిస్ట్రీలో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు దర్శనం చూపించారు, మరి మాకు చూపించలేదు? నీకు చూపిస్తే సరిపోద్ది నాయనా, మరి మాకు కూడా చూపించాలిగా. మరి కొన్నేళ్ళు చూపించింది దేవుడు, పేతురు కూడా చూపించారుగా. అంటే అలా అని కాదు, మామూలుగా మీరు పడిపోతారేమో అనుకున్నాను కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారే. పడిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడగొట్టు, మమ్మల్ని ఎందుకు పడగొడతావు? దర్శనాలు పిచ్చి ఎక్కువైపోయింది, ప్రవచనాలు పిచ్చి ఎక్కువైపోయింది, కళల పిచ్చి ఎక్కువైపోయింది. కళలు ఎందుకు వస్తాయి? ఎడ్వర్డ్ విలియం గారు మూడు చెప్పారు. ఒకటి, నువ్వు ఆలోచించేదాన్ని బట్టి కళ వస్తుంది. 2, సాతాను గారు చాలా కళ చూపిస్తాడు నిన్ను భయపెడతానికి. 3, దేవుడు చూపిస్తారు. 99 మందికి ఈ 2, 3వది ఒక్కళ్ళకి మాత్రమే దేవుడు చూపిస్తారు. వాళ్ళు కూడా నోరు మూసుని నన్ను ఇసుకించరు, చక్కగా ప్రార్థన చేసుకుని ప్రభు ఈ కళకు అర్థం ఏంటి అని అడుగుతారు. వాళ్ళు నిజమైన ఉత్తములు. అలాంటి విశ్వాసాలు నాకు దొరుకును గాక. అర్థమైంది నా బాధ? 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. ఆయన వచ్చే వరకు మరణాన్ని ప్రచురించమని మీకు చెప్పలేదు దేవుడు? ఎప్పుడు మీతో మాట్లాడలేదా? డబ్బు గురించి, బంగారం గురించి మాట్లాడిన దేవుడు ప్రచురించండి, నా సువార్త ప్రయాణించమని చెప్పలేదా? మార్కు సువార్త 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలంట? ఎవరికి? వాళ్ళకి మాత్రమే చెప్పారా? వాళ్ళు మాత్రమే శిష్యులా? మనం కాదా? వాళ్ళు మాత్రమే యేసుప్రభు నమ్ముకున్నారా? మనం నమ్ముకోలేదా? మరి నువ్వు ఎంతమందిని సువార్త ప్రకటించావు? నేను చెప్పానన్నయ్య. నువ్వు ఎలా చెప్తావు తెలుసా? నేను యేసుప్రభు నమ్ముకున్నా, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకో, ఉంటానే, బాయ్. ఒక వ్యక్తి నేను అడిగా, అమ్మ ఎంతమంది నడిపించావు దేవుళ్ళలోకి అంటే, అబ్బో 1500 మందికి చెప్పానన్నయ్య. వాళ్ళు ఉన్నారా? నాకేం తెలుసు, బస్సులో ఉన్నప్పుడు అమ్మ యేసుప్రభు నమ్ముకో. ఏంటి అదే? ఏంటి దాన్ని కూడా సువార్త ప్రకటించడం అంటారా? ఏదో ఒక మాట చెప్పి ఒక పత్రిక ఇచ్చేసి అది కూడా సువార్త? మీకు విషయం చెప్పనా? ఒక విగ్రహారాధికుణ్ణి, అసలు యేసుప్రభు వారు ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమ చూపించి యేసుప్రభు వారి గురించి చెప్పి అతడు రక్షకుడైన యేసుప్రభు వారిని అంగీకరించి జీవితాంతం దేవుళ్ళో ఉంటాను అనేంత వరకు నువ్వు చేస్తే ఒక వ్యక్తిని రక్షించినట్టు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రక్షించారు మీరు? మమ్మల్నే ఎవడో రక్షించాడు, మేము రక్షించడం ఏంటి దరిద్రంగా? ఎవడు ఉండడు. ఒక 10 మంది కూడా కరెక్ట్గా అకౌంట్లో ఉండవు. ఒక 10 మంది ఆత్మల్ని పూర్తిగా నేను రక్షించాను అని ధైర్యంగా చెప్పండి.
గుండెల మీద చేసుకుని చెప్పండి, లేనా ఉంటారా ఈ రోజుల్లో? చెప్పుకొని వెళ్ళిపోవడమే, ప్రసంగాలు చెప్పేస్తారు. అంతేగాని పర్టికులర్గా ఒక వ్యక్తిని, ఇదిగో నేను నిన్ను దేవుడి వైపు తిప్పుతాను, నీకు రక్షణ నేర్పిస్తాను, సత్యం చెప్తాను, అంత కేర్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు మరణాన్ని ప్రచురించండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. దాని అంతరార్థం ఏంటి? అనేక మందిని దేవుని శిష్యులుగా మార్చాలి మనం, అనేక మంది దేవుని బిడ్డలుగా మార్చాలి. మనం పొందుకున్న ప్రేమ అనేక మందికి అందేలాగా చేయాలి. దేవుడు మాట్లాడితే ఆ భారం మనలోకి వస్తుంది. నిజంగా దేవుడు మాట్లాడితే నువ్వు ఆ భారంతోనే పనిచేస్తావు. అబద్ధపు దేవుడు మాట్లాడితే నీకు ఆ భారం ఉండదు. నీకు యూట్యూబ్లో హల్లెలూయా స్తుతి మహిమ, కనీసం మొహం కొంచెం వెనక్కి తీసుకుని వీడియో తీయాలని కూడా తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేసి ఆ మొహంలో మొహం పెట్టి చూడలేక ఆరాధన కాస్త ఆవేదన అయిపోతుంది. మాకు చచ్చిపోతున్నాం మేము. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఆడేదో ఫ్రీగా వీడియోలు తీసుకోమని చెప్పేసి మొహం తీసుకొని ఇటు తీసుకొని యూట్యూబ్ ఛానల్ పాడు ఇంత ఇలా తయారైపోయింది. దేవుని పిల్లలు జ్ఞానం కలిగి వివేకం కలిగి ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఓ మై గాడ్. 5వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. చాలా తమ్ముడు చూడండి, పౌలుకి కడుపులో నొప్పి వస్తుంది, తట్టుకోలేంత నొప్పి, చచ్చిపోతే బాగుంటారు, అంత పెయిన్ వస్తున్నప్పుడు, ప్రభువా కడుపులో నొప్పి తీసేయండి అయ్యా, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు విడుదల వచ్చినాయి కదా, నోరు మూసుకొని భరించు. ఇలాగే చెప్పారు, నువ్వు భరించాలి. నొప్పి తట్టుకోలేంత నొప్పి వచ్చినా నువ్వు భరించాలి, అంతే. నా కృప నీకు చాలును. చూడండి ఒకసారి ప్రియ దేవుని పిల్లరా, 1 పేతురు 4 చూడండి ఫాస్ట్గా. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించు. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించండి. శ్రమల పాలవటానికి ఇష్టపడండి. ఈరోజు ఎవడు ఇష్టపడతాడండి? ఎవడైనా ఇప్పుడు మా పుస్తకాలు ఉన్నాయి, మా స్తుతుల పుస్తకాలు, అది కొంచెం అందరికీ పంపించమని అలవాటు చేయమని కొత్తలో 2-3 ఏం చెప్పారు తెలుసా? అన్నయ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళామన్నయ్య, స్తుతుల పుస్తకం ఇచ్చాం, సిగ్గులేదు నీకు, చెడిపోయిందానా ఏంటి పుస్తకాలు అని ఒకళ్ళు అన్నారన్నయ్య. ఇంకా అంతే, ఇంకా నేను చేయనన్నయ్య పరిచర్య, ఏదో పరిచర్య, ఎవడు దండ వేయట్లేదు నాకు పరిచర్య చేస్తుంటే. దండ ఎవడు వేయడమ్మా, అమ్మ నా అబ్బుతులు తిడతారు పరిచర్య చేస్తే. కొర్రాబెట్టి కొట్టారు పరిచర్య చేస్తే పౌల్ని. పరిచర్య చేసే వాళ్ళకి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. దేవుడు రాజ్యం కడదామన్నోళ్ళు ప్రాణం పోతే పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు అని డిసైడ్ చేస్తేనే రమ్మన్నారు దేవుడు. చెప్పలేదు యేసుప్రభు గారు? మీకేమి సువార్తలు చదవలేదు మీరు 4? మీ ప్రాణాన్ని కూడా మీరు ద్వేషించి నన్ను వెంబడించండి, ప్రాణాన్ని కూడా వదిలేసుకుంటానికి సిద్ధపడి నా రాజ్యం కట్టండి. దేవుడు పౌలుకేమో భరించరా బాబు అంటే నీకు నిన్ను సుఖంగా ఉండమని చెప్పాడని దేవుడు పేరేంటమ్మా బంగారం? బైబిల్ దేవుడా బయట దేవుడా? చెప్పాలి. నిజమైన బిడ్డ, దేవుని బిడ్డ అనేవాడు శ్రమలతోనే ముందుకెళ్తాడు. శ్రమల ద్వారానే సువర్ణంగా మార్చబడతాడు, శ్రమల ద్వారానే ఆత్మీయుడవుతాడు, శ్రమల ద్వారానే. ఎన్ని చెప్పాలి? కొట్టంటారా? మీకు దండం పెడతాను. ఎన్నని చెప్పను? శ్రమల ద్వారానే ఒక వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. శ్రమల ద్వారానే ఒక వ్యక్తిలో ఉన్న పొట్టంతా దేవుడు రాల్చేస్తారు. శ్రమలు రావాలి, నిందలు రావాలి. నిందలు అవమానాలు మనకి మంచిది. నిజమైన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు నువ్వు ఎంత నలకొట్టబడతావో దేవుడు నిన్ను అంతగా ప్రపంచానికి ఒక ఆయుధంలాగా మార్చి పారేస్తారంతే నా దేవుడు. దేవుడు పౌలుతో అనేక సార్లు మాట్లాడటం వల్ల పౌలు జీవితం ఎలా అయిపోయింది, ఎలా మారిపోయింది. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, రాత్రి మూట దర్శనం ద్వారా మాట్లాడారు, పౌలు నా స్వరంతో అన్నాడు కదా. ఈ పౌలు జీవితం ఎలా మారిపోయింది? క్రీస్తుని ద్వేషించేవాడు కాస్త క్రీస్తు ప్రేమ ఖైదీగా మారిపోయాడు పౌలు. ఒక శాపగ్రస్తుడుగా ఉన్న పౌలు ఆశీర్వాదంగా, ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయాడు దేవుడు మాట్లాడటం ద్వారా. ఒక దోషకుడు
ప్రేమికుడిగా మారిపోయాడు. దేవునితో సహవాసం చేసి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు దేవుడు లక్షణాలు సంపాదించేసుకున్నాడు. ఈరోజు ప్రపంచం అంతా దేవుడు నాతో మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు. మరి నీ జీవితం ఎలా ఉంది? చెక్ చేసుకో. మరి నీ వ్యక్తిత్వం మారిందా? నువ్వు ఆశీర్వాదంగా ఉన్నావా? నీ స్వభావాలన్నీ పూర్తిగా పోయినాయి, మంచిగా వచ్చేసినాయా? 6 నెలల్లో వీళ్ళు అయిపోతారు కదా. మరి నీ జీవితం మారిపోయిందా? చెప్పగలవా? నేను క్వశ్చన్ చెప్పనా? ఫీల్ అవునంటే చెప్తా, ఓపెన్గా చెప్పేస్తా. దేవుడు మాట్లాడుతున్నారని చెప్పిన తర్వాతే నువ్వు భ్రష్టుడు అయిపోయావు. దేవుడు మాట్లాడుతున్నారని చెప్పిన తర్వాతే నీ గర్వం ఎక్కువైంది. దేవుడు మాట్లాడుతున్నారని చెప్పిన తర్వాతే నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. కాదని చెప్పండి. ఎందుకంటే మాట్లాడేది దేవుడు కాదు కాబట్టి, మాట్లాడేది బైబిల్ దేవుడు కాదు కాబట్టి. నిజమైన బైబిల్ దేవుడు మాట్లాడితే ఆయన స్వరం విన్న వాళ్ళందరూ దీనులుగా మారిపోతారు. యేసయ్య నామములో ఆయన స్పర్శతో తాకబడిన వాళ్ళందరూ మంచి వ్యక్తులుగా మనస్సాక్షి కలిగి జీవిస్తారు. వాళ్ళు ఆయన ప్రేమ తాకిన వాళ్ళందరూ ప్రజలకు ఆశీర్వాదంగా మారిపోతారండి. అదేనండి దేవుడు మాట్లాడటం అంటే, అదేనండి దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకోవడం మాట్లాడటం అంటే. ఈరోజు ప్రతి చిరాకు నష్టం వేస్తుంది నాకు. ప్రతివాడు దేవుడు మాట్లాడాడు. తమ్ముడు విన్నావా? ఎవడు చూసినా దేవుడు చీపైపోయారండి. దేవుడు అనే పదాన్ని వాడి పారేస్తున్నారండి. తొందరగా చూడండి ఒకసారి ఫాస్ట్గా. 1 యోహాను 4:6 నేను చదివేస్తాను చూడండి. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. చూసారా? భ్రమపరచు ఆత్మ అనేది ఒకటి ఉంది. రెండోది నేను తొందరగా చూపిస్తాను చూడండి. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రం గురుడితనం. ప్రియ దేవుని పిల్లారా, సాతానుగాడు ఎంత డేంజరస్ ఫెలో మీరు మర్చిపోవద్దండి. అపవాది తంత్రములను మనం ఎరగని వారం కాదు. ఆడు మహిమలో ఉన్న అవ్వనే పడగొట్టేశాడండి బాబు. మహిమలో ఉందండి అవ్వ. మాయ మాటలు చెప్పి అవ్వనే పడగొట్టినప్పుడు నిన్ను పడగొట్టలేడా? నీకు ఏదైతే ఇష్టమో, నీకు ఎప్పుడైనా పెంతుకొస్తూ చర్చికి వెళ్ళావు అనుకో, అక్కడ షంద రబ్బర్ షంద్ర రబ్బర్ శుభ్రభృవి అది నీకు నచ్చిద్ది. ఇదేదో బాగుంది కదా అనంగానే చాలు, అమ్మ బాగుందా నీకు, నేను వస్తా, నేను ఇస్తా. అదేమొచ్చి నీకు భాషలు ఇచ్చేస్తుంది. అది నిజమైన భాషలు కాదు. ఓ రోజు గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆవిడ వచ్చి, పాస్టర్ గారు మీరు బలంగా వాడబడుతున్నారు, మరి భాషలకు అర్థం చెప్పే వరం ఇప్పిస్తారా అనగానే ప్రార్థన చేస్తా. అసలు నేను ఎక్కడిచ్చాను దీనికి భాషల వరం అన్నారు దేవుడు. అసలు ముందు అసలు భాషల వరం ఇవ్వలేదు కదా. భ్రమపరిచే ఆత్మ, భాషలు భ్రమపరిచే ఆత్మ, ప్రవచనం ఒకసారి నిజంగా దేవుడు చెప్తే అది ప్రపంచం అల్లకొల్లమైన ప్రవచనం జరిగి తీరిపోద్ది అంతే. దాన్ని ప్రవచనం అంటారు. కానీ ఈ రోజుల్లో ప్రవచనాలు ఏంటో నేను నమ్మే కదరా, అరే కూటమి కూడా పెట్టుకున్నా కదరా, ప్రవచనం నిన్న లాస్ట్ ఇయర్ చెప్పే నెరవేరు, ఏమో కొంచెం లేట్ అవుద్ది, దాంట్లో ఏముంది, అబ్రహాముకి 5 ఏళ్ళు పట్టింది, కవర్ చేసుకుంటారు వీళ్ళు కవర్ చేసుకుని బతికేస్తారు. నా సాక్ష్యం చెప్తాను. నా పేరు అనిల్ కుమార్. ఇప్పుడున్న ప్రేమదాసు. నా వయసు 43. 23 ఏళ్ళకి యేసుప్రభుని తెలుసుకుని అంతకుముందు నాకు విగ్రహారాధన పిచ్చి తప్ప నాకు యేసుప్రభు వారు ఎవరో తెలీదు. యేసుప్రభు అని పట్టించుకోలేదు అసలు. 35 ఏళ్ళకి నేను ఉద్యోగం చేస్తుండగా దేవుడు నన్ను పిలిచారు. గత 8 ఏళ్ళగా సేవ చేస్తున్నాను. 8 ఏళ్ళలో దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడారు. దానికి చెప్తాను చూడండి. ఇప్పుడు నాతో మాట్లాడింది బైబిల్ దేవుడా లేక బయట దేవుడా మీకు చెప్తాను చూడండి. ఏంటది? నాతో మాట్లాడింది బైబిల్ దేవుడా బయట దేవుడా? 2015లో ఇంకా నేను సేవకుడు అవ్వక ముందు దేవుడు నాతో ఇలా మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడిన మాట, నా కుమారుడా, నువ్వు పాపం చేసినప్పుడు నీ పక్కనే ఉండి ఏడ్చానయ్యా. నువ్వు లోకంలో ఉన్నప్పుడు నిన్ను బట్టి ఏడ్చానయ్యా, నన్ను ఏడిపించద్దయ్యా. ఫస్ట్ నాతో మాట్లాడిన నా అంతరంగం గురించి నా దేవుడు మాట్లాడారు. కాబట్టి బైబిల్ దేవుడే నాతో మాట్లాడారు. 2015లో ఇంకా సేవకు రాకముందు ఓ రోజు నేను మోకాళ్ళు వేసుకొని క్రాఫ్ట్ చేయించుకుంటానికి సెలూన్కి వెళ్తుంటే దేవుడు లోపల నుంచి మాట్లాడుతున్నారు. ఈ రోజు నుంచి నువ్వు రంగే వేసుకోవద్దు, హెయిర్ డై వాడద్దు అన్నారు. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం. పాపాలు ఒప్పుకుంటున్నానప్పటికీ ఈ రోజు నుంచి నువ్వు కలర్ డై వేయొద్దున్నావు అన్నారు. ఇదేంటి? సరే, మా నాయకురాలకు ఫోన్ చేశా. అమ్మా ఇలా అంటున్నారు, దేవుడా కాదా కనుక్కొని చెప్పండి, నాకు ఇంకా అంత అనుభవం లేదు,
లోపల మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, ఈరోజు నుంచి రంగు వేసుకోవద్దు. దాదాపు నేను 35 ఏళ్ళకి రంగు మానేశాను. 20 ఏళ్ళకే నాకు బాలమెరుపు వచ్చేసింది. చాలా అవమానాలు పడ్డాను వైట్ హెయిర్ వల్ల. 35 ఏళ్ళు రంగు మానేయమన్నప్పుడు నాయకురాలు ఫోన్ చేసి అడిగితే, దేవుడే మీతో మాట్లాడారు, దేవుడు చెప్తున్నారు త్యాగపూరితమైన మనసు రావాలి మీకు అని గట్టిగా నాకు చెప్తున్నప్పుడు స్పష్టంగా యెషయా గ్రంథం తీయ అన్నారు. తీయండి ఒకసారి. నాతో దేవుడు 2015లో మాట్లాడినమాట. యెషయా గ్రంథం తీయ అన్నారు. 53వ అధ్యాయం తీయ అన్నారు. 3వ వచనం చదువు అన్నారు. మీరు నమ్మకండి, బైబిల్ తీసాల చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు ఇలా కారిపోతున్నాయండి. విపరీతమైన కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి 2015లో. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడేను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడికి. ఇగో మీరు చూడండి ఒకసారి, నా వైపు చూడాలి. దేవుడు నాతో 2015లో బైబిల్లోంచి ఆ వచనం చూపించి మాట్లాడుతున్న ఏడుపు ఇలాగా చదువుతుండగా ఏంటో తెలుసా ఏం చెప్తున్నారు తెలుసా? లోపల నుంచి, నా కుమారుడా రంగేసుకుంటున్నావా? నేను నీ కోసం సిలువలో నా అందాన్ని పెట్టేశానయ్యా. సిలువలో నేను నీ కోసం అందవిహీనుడిగా మారిపోయాను. ధవలవర్ణుణ్ణి, రత్నవర్ణుణ్ణి. నీ రక్షణ కోసం అందాన్ని పోగొట్టుకుంటే నువ్వు లేని అందాన్ని ఎందుకయ్యా తెచ్చుకుంటావు అని ఏడుస్తూ చెప్పారండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేను రంగేయలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనాలు నన్ను అవమానించిన, ఉద్యోగంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో నన్ను తాతయ్య అన్న, ముసలోడన్న ఎన్ని అయినా భరించానే తప్ప నాగటి మీద చెయ్యి వేసి మళ్ళీ నేను వెనక్కి చూడలేదు. కాబట్టి నా దేవుడు అతి తక్కువ టైంలో అతి ఎక్కువ అభిషేకాన్ని ఇచ్చారు నాకు. దేవుడు మాట్లాడితే ఇలా సరి చేస్తారు, దేవుడు మాట్లాడితే ఇలాగే మాట్లాడతారు. నీకు కారిస్తాను, గడిది గుడ్డిస్తానని చెప్పరు. తర్వాత పాయింట్ చెప్తారు. 2016లో ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా నాకు ఒక దర్శనం వచ్చింది. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ వేరు, దర్శనం వేరు. రాత్రిపూట వచ్చేది కళ, ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చేది దర్శనం వచ్చింది. అందులో నాకు తెలియదు, అప్పుడు నాకు 1 or 2 years అభిషేకం ఎక్కువ లేదు, అంత ఆత్మీయత లేదు. ఏం దర్శనం వచ్చింది? ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఒక చిన్న పిల్లోడు. పెద్ద ఆయన కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, ఇలా నీళ్ళు కారిపోతున్నాయి. ఒక చిన్న పిల్లోడు వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నారు, ఇంకో ఏడవద్దు అని కళ్ళమ్మ నీళ్ళు ఇలా తుడుస్తున్నారు. నాకు అర్థం కాల, తెలియదు నాకు ఎందుకో ఏం జరిగిందో. మా నాయకురాలు చెప్తే ప్రార్థన చేసి కనిపెట్టి చెప్పారు, అమ్మా నా కుమారుడు నా కన్నీరు తుడవబోతున్నాడు. రోషం గల సేవ చేసి, నేను చెప్పింది చెప్పినట్లు సేవ చేసి అనేక మంది సేవకుల్ని, విశ్వాసుల్ని సరిచేసి నా కన్నీరు తుడవబోతున్నాడని దర్శనం వచ్చిందండి నాకు. నా కన్నీరు దేవుడు తుడుస్తారని చెప్పలా, దేవుడు కన్నీరు నేను తుడుస్తానని చెప్పారు. అది దర్శనం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు మీకు వచ్చే దర్శనాలు ఎంతసేపు తెలుసా? ఏంటి ప్రభువా వాళ్ళకి ఇచ్చావు నాకు బిల్డింగు, నీ దర్శనాలని ఇలాంటివి వస్తాయి. నీకెందుకు ఇలాంటి బద్దేసి? దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడిని మహింపరచాలి, దేవుడి కోసం కరిగిపోవాలి, దేవుడి కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఇలాంటి దర్శనాలు ఎందుకు రావు నీకు? దీవెనయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం. అదేంటో మరి దేవుడు నీకు పాకిస్తాన్ వెళ్ళి సువార్త ఎందుకు ప్రకటించవు? నువ్వు పక్క రోడ్డుకి వెళ్ళి ప్రకటిస్తావు, లేదంటే ఉన్న చర్చి ఎదురుకుండా చర్చి కడతావు, కానీ లేని చోట్ల ఎందుకు కట్టావు? ఇలా అయిపోయింది. 2016లో దేవుడు నాయకురాల ద్వారా ఇలా మాట్లాడారు, సుధుల పుస్తకం రాయమని చెప్పమ్మా నా కుమారుని త్వరగా. ఆ పుస్తకం ద్వారా అనేక మందికి విడుదల ఇవ్వబోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆ పుస్తకం ద్వారా స్వస్థతలు ఇవ్వబోతున్నానని చెప్పారు. అది రాసి ఈరోజు అనేక మంది ప్రజలకు తీసుకెళ్తే ఎన్ని సాక్ష్యాలునండి. మా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, సాక్ష్యాలు లెక్కలేనని సాక్ష్యాలు ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాం. 3 ఏళ్ల కిందట ఈ చెయ్యండి విపరీతమైన పెయిన్ అండి, తట్టుకోలేక చెయ్యి నరికేసుకుంటే పోతే అంత పెయిన్ భరించాను. కొన్ని నెలలు ప్రార్థన చేశా, ప్రభువా మరి చెయ్యి నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అంటే, నువ్వు భరించాలి. ఎందుకు ప్రభువా, నేను తప్పు చేశానా? కాదు. ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేసావు, అతనికి విడుదల రావాలంటే నువ్వు భరించాలి. దేవుడు మాట్లాడితే ఇలాంటివే మాట్లాడతారు. దెయ్యం మాట్లాడితే నువ్వు భరించమని కాదు, నిన్నే అందరూ భరించమని చెప్తారు. కాబట్టి ఇప్పుడు నేను అడిగే ప్రశ్న సూటిగా, రోషంగా,
నాతో మాట్లాడింది బైబిల్ దేవుడా, బయట దేవుడా? మళ్ళీ మీతో మాట్లాడేది ఎవరు చెప్పండి? మోసపోమాకండి. మీ కాళ్ళు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా. మోసపోమాకండి. ఒకే ఆత్మ, ఒకే జీవితం మనకుంది. నరకాలలో ఉండలేమండి, అగ్నిగుండం తట్టుకోలేమండి. మనం ఎండలే భరించలేము, ఇంకా అగ్నిగుండాన్ని ఏం భరిస్తాం? భ్రమలో ఉండద్దు, జాగ్రత్త పడండి, ఆత్మలను కాపాడుకోండి. నేను మోసపోయా చాలా కాలం, చాలామందిని నమ్మి. మీరు మోసపోవద్దు. అంత ఈజీగా దేవుడు ఎవరితో మాట్లాడరు. ఆయన మహాపరిశుద్ధుడండి, ఆయనకు రోషం ఎక్కువ అండి. ఆయన్ని గౌరవించకపోతే ఆయన మాట్లాడరు. సౌలు ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో దర్శనాలు చూపించడం మానేశారు. ఈరోజు నువ్వు లోకంలో బ్రతుకుతూ, ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ, దేవుడిని అసహించుకుంటూ, దేవుడి మీద నిందలేస్తూ, దేవుడు మాట్లాడుతున్నారనే భ్రమలో బ్రతకద్దు. నీకు దండం పెడుతున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. మోసపోవద్దు. మీ ఆత్మలను కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ఎప్పటికైనా భ్రమలోంచి బయటికి రండి. దేవుడు అంత ఈజీగా మాట్లాడరండి. అది ఎంతో ప్రయాసపడాలి. దేవుడు మాట్లాడాలంటే ఎంతో కష్టపడాలి. దేవుని మనసు రావాలి. దేవుడు మాట్లాడాలంటే చాలా ఉంటుందండి. అంత ఈజీగా దేవుడు ఎవరితో మాట్లాడరండి. ఆయన చాలా రోషం గల దేవుడు. ఒక పని చెప్పిన తర్వాత నువ్వు ఆ పని చేయకపోతే రెండోసారి మాట్లాడటం మానేస్తారు ఆయన. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన పని చేయలేదు కాబట్టి, ఆ మాట వినలేదు కాబట్టి ఆయనకి కోపం వస్తుంది. భ్రమలో ఉండద్దు. నేను ముగిస్తున్నాను. ప్రియదేవుని పిల్లారా, బయటికి రండి. భ్రమలోంచి వచ్చేయండి. భ్రమపరిచే ఆత్మ యేసేనం నిన్ను వదిలి వెళ్ళిపోవును గాక. భ్రమపరిచే ఆత్మ నుంచి దేవుడికి స్వస్థ విడుదల ఇచ్చును గాక. భ్రమపరిచే ఆత్మ నుంచి దేవుడికి విడుదలిచ్చి నూతన మనసుతో, నూతన సంతోషంతో, నూతన ఆత్మతో ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్ళును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నత వాక్యమైన దేవా, ఈరోజు మీ పిల్లల్ని తీసుకొచ్చి విడుదలిచ్చి పంపిస్తున్నారు తండ్రి. థ్యాంక్స్ చెప్పండి నేను దేవుడికి. బైబిల్ పట్టుకుని థ్యాంక్స్ నాన్న, లవ్ యూ నాన్న. ఈరోజు నా కళ్ళు తెరిపించావయ్యా. నాతో మాట్లాడేది మీరు కాదని, భ్రమపరిచే ఆత్మ నన్ను వశపరుచుకుందని, నేను మోసపోయానని అర్థమైందయ్యా. ఒక రెండు నిమిషాలు కన్నీరు గారుద్దాం. అయ్యో నీ జీవితం తమ్ముడా, ఇది నీ లైఫ్. అమ్మా, ఇది ఒకే జీవితం, 2 జీవితాలు లేవు మనకి. దేవుడు మాట్లాడట్లేదు, భ్రమలో ఉన్నావు నువ్వు. నీతో మాట్లాడేది దేవుడు కాదో, బయట దేవుడు. భ్రమపరిచే ఆత్మ సాతాను గడు చాలా జిత్తులు మరి నక్కండాడు. గర్జించు సింహము వలే మాట్లాడతాడు, కానీ సింహం కాదండి వాడు. నీతో మాట్లాడేది దేవుడైతే దేవుడు నిన్ను ఇలా ఉంచరో, ఈ పాటికి నువ్వు నిజంగా ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉంటావు. ఇన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడుతున్నాడు, భ్రమలో ఉన్నావు నువ్వు అంతే. భ్రమపరిచే ఆత్మకు అవకాశం ఇవ్వద్దు. నాకొద్దు ప్రభువా, ఈ దర్శనాలు నాకొద్దు, ఈ కళలొద్దు. నేను నీతిగా జీవిస్తాను, యథార్థంగా బ్రతుకుతా, దీనుడిగా జీవిస్తానని చెప్పగలవా? మహోన్నతుల దయగల తండ్రి, ప్రేమాస్వరూపిణేశ్వర ప్రభు, వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మమ్మల్ని ఉదకస్థానం చేయించారు ప్రభు. ఈరోజు సూటిగా మాతో మాట్లాడారు. మీ పేరు ఎత్తడానికి కూడా మాకు అర్హత లేదు ప్రభు. మీ నామం పరిశుద్ధమైంది. ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండటానికి, జాగ్రత్తగా మలుచుకుంటానికి, ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని భ్రమలోంచి బయటకు తీసుకొచ్చినందుకు మీకే సమస్త మహిమకంత ప్రభావాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధమైన వాళ్ళు అడిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.